कृपया श्रीगुरून् तं नतोऽस्मि ध्येयं सदा परिभवन्नमनीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि मृतं शरण्यं वृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोनिष्ठं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम। శ్రీమద్ భాగవతం ఈరోజు 6వ రోజు, రేపు ఒక్క రోజు శ్రీమద్ భాగవత సప్తాహం అనగా 7వ రోజు రేపు పూర్తవుతుందండి. ఇప్పటి వరకు కూడా మనము 4వ స్కందం పూర్తి చేస్తున్నాం, 5వ స్కందం ప్రవేశిస్తున్నాం. ఈరోజు స్వయంభూ మను శతరూప వీరిద్దరు కూడా ఆది మానవులు, మొట్టమొదట మానవులు. వీరి నుంచే మానవ సంతానం వచ్చింది. వీరికి 5 మంది సంతానం చెప్పుకున్నాను. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ప్రియవ్రతుడు ఉత్తానపాదు, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆకుంతి, దేవమూర్తి, ప్రసూతి. వీరి సంతానం గురించి కూడా మనం చెప్పుకున్నాం నిన్న. ఇక ప్రియవ్రతుడు, ఇప్పుడైతే ఉత్తానపాదుని యొక్క సంతానంలో ఇంకెవరు లేరు. అప్పుడు ప్రియవ్రతుడు తపస్సు చేస్తున్న ప్రియవ్రతుడిని పిలిపించారు. బ్రహ్మ ఆయన చెప్తున్నారు, అయ్యా మీరు రాజ్యంలోనే ఉండి గృహస్థ జీవితం చేస్తూనే మీరు భజన చేసుకోవచ్చు, అడవిలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అడవిలో ఉండి కూడా ఇంద్రియాన్ని జయించకపోతే లాభం ఏంటి అని బ్రహ్మ అంటున్నారు. షట్పత్ని, చూడండి, ఒక వ్యక్తికి ఒక పత్ని అంటే ఒక భార్య ఉంది, అంటే కుటుంబ భార్య. ఆవిడకి కావాల్సినవి, తర్వాత పిల్లలు, వారి బంధువులు, వీరి బంధువులు అందరూ వస్తుంటారు. మొట్టమొదటి ఒక వ్యక్తే ఉంటారు, మగవారు కానీ ఆడవారు కానీ. ఇప్పుడు మగవారు తీసుకున్నాను, ఆ వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఏమైనా తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు ఆ వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి భార్యను స్వీకరించినప్పుడు ప్రత్యేకమైన ఇల్లు కావాలి, పిల్లలు ఉండడానికి, వారికి బరువు బాధ్యత తిరుగుతూ ఉంటుంది రోజు రోజు. ఒక భార్య ఉంటేనే ఇది పరిస్థితి. 6 మంది భార్యలు ఒక వ్యక్తికి ఉంటే ఎంత భారం ఉంటుంది. ఈ 6 మంది ఎవరు? కామం, క్రోధం, లోభం, మోదం, మదం, మాత్సర్యం, ఇవన్నీ కూడా లాగుతూ ఉంటాయి. ఇంద్రియార్థముల వైపుకి లాగుతూ ఉంటాయి. 4 చెప్తూ ఉంటుంది, మంచి రుచికరమైన పదార్థాలు నాకు ఇవ్వు. ఎంత రుచికరమైన అంటే రోగం వచ్చేదే, రుచికరమైన అంటే రోగం వచ్చేదే రుచికరమైన. కళ్ళు, మంచి మంచి దృశ్యాలు నాకు చూపించు. ముక్కు, మంచి మంచి వాసన వచ్చేది నాకు చూపించు. చెవులు, మంచి మంచి, ఇవన్నీ కూడా మంచి మంచి అంటే ఇంద్రియ తృప్తే మంచి మంచి అంటే. ఈ విధంగా నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకి, ఇంద్రియార్థాలకు స్వామి అయిన ఋషికేశ సేవనం భక్తి ఉచ్యతే. భగవంతుని సేవలు నియుక్తం చేస్తే అప్పుడు
ఇంద్రియాలు తృప్తి అవుతాయి. ఇంద్రియాలకు స్వామి సేవలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలన్నీ తృప్తి అవుతాయి. చివరికి భౌతిక బంధనం నుండి బయటపడి భగవంతుని చేరవచ్చు. అందుకే ఇంద్రియాలు. ఇక బ్రహ్మ అంటున్నారు, నువ్వు ఇంద్రియాలు జయించకుండా అడగలు కూర్చుంటే సరిపోతుంది. గృహస్థ జీవితంలో ఇంద్రియాలు జయించవచ్చు. నువ్వు గృహస్థ జీవితం వచ్చాయి అంటూ నారదుడు బ్రహ్మాండం వచ్చారు. ఈ సంతానంలోనే అగ్నిద్రుడు, వారికి నాభి అనే కుమారుడు. ఆ నాభి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో స్వయంగా భగవంతుడు సంతృప్తి అయి కుమారుడుగా జన్మించారు. ఆయన పేరు వృషభదేవుడు. వృషభదేవుడు మహారాజ్కి వృషభదేవుడు స్వయంగా భగవంతుని యొక్క అవతారము. ఇంతగా అద్భుతంగా రాజ్య పరిపాలన చేసేవారు. ఇంద్రుడు కూడా అసూయ పడిపోయారు. కావాలనే వర్షం ఇవ్వలేదు ఆయన రాజ్యానికి. చూడండి, దేవతలు వాళ్ళ స్వార్థానికి భగవంతుని ప్రార్థిస్తారు. స్వార్థం అయిపోయిన తర్వాత ఇంకా భగవంతుని కూడా పట్టించుకోరు దేవతలు. ఎప్పుడైతే వృషభదేవుడు రాజ్యంలో వర్షమే కురిపించలేదు ఇంద్రుడు. వృషభదేవుడు స్వయంగా భగవంతుడు కదా. తన రాజ్యానికి ఎంత వర్షం కావాలో, ఎక్కడ ఎంత కావాలో అంతే కురిపించుకున్నారు వృషభదేవుడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఎక్కడ అవసరం లేదో అక్కడ ఎక్కువ కురవచ్చు, ఎక్కడ అవసరమో అక్కడ అసలు పడకపోవచ్చు. పోనీ ఎప్పుడు ఎంత కావాలో అంతే ఇస్తారని, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. కానీ వృషభదేవుడు స్వయంగా భగవంతుడు ఎక్కడ వర్షం కావాలో అక్కడ ఎంత కావాలో అంతే కురిపించుకున్నారు వృషభదేవుడు. ఇంద్రుడు చూశారు, అరే నేనేంటి. అప్పుడు ఆయన యొక్క గర్వం అణిచారు. ఇంద్రుడు వచ్చి శరణాగతుకుంటారు. స్వామి క్షమించండి, మీరు స్వయంగా భగవంతుడని మర్చిపోయాను నేను విషయం అంటూ ఇంద్రుడు అన్నాడు. ఈ వృషభదేవుడికి 100 మంది కుమారుడు. వృషభదేవుడికి 100 మంది కుమారుడు. అందులో పెద్ద ఆయన పేరు భరతుడు. ఈ 100 మందిలో ఒకసారి అందరిని పిలిచారండి వృషభదేవుడు అందరిని పిలిచి అందరికీ ఉపదేశం చేస్తున్నారు. వృషభోవాచ నాయం దేహో దేహవాజాంలోకే కష్టం కామనర్హతాం విభుజాంగే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేదస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. వృషభదేవుడు అంటున్నారు, 100 కుమారులను పిలిపించి వారికి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఇక్కడ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపదేశం చేస్తున్నారు? పుత్రులారా, నిజానికి ఈ దేహం అనేది కుక్కల్లాగా పందుల్లాగా కేవలం తినడం పిల్లలు కనడం కోసం కాదు. మరి ఇంకా దేనికోసం అయ్యా? తపో దివ్యం పుత్రకాయేన సత్వం. తపస్సు చేయడానికి ఈ శరీరం. ఈ శరీరం ఏ శరీరం అయితే మనం పొందాము, భగవంతుడు ఇచ్చారు. ఈ శరీరాన్ని మాధ్యం ద్వారా భగవంతుడు పొందడానికి ఒక అవకాశం. అంతేకాని కుక్కలకి పందులకి మనకి తేడా ఆహారం అవి తింటున్నాయి, మనం తింటున్నాం. మరి అవసరమైనప్పుడు పిల్లలు కంటున్నాయి, మనం కంటున్నాం. తేడా ఏంటి? ఇంకా వాటికి హాస్పిటల్స్ అక్కర్లేదు, ఇల్లులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు వాటి. మరి స్వేచ్ఛగా తిరుగుతాయి. మనం చేసే పనులే అవి చేస్తున్నాయి, అవి చేసే పనులు మనం చేస్తున్నాం. ఇంకా మనకి చదువు సంధ్య పెద్దవి కావాలి. అది చదువు లేకుండా ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే డబ్బు లేదు. ఈ విధంగా రకరకాలు వాటికి ఆ సమస్యలే లేదు. మరి ఇన్ని కష్టపడి పొందిన తర్వాత కూడా అవి చేస్తున్న పనులే మనం చేస్తే తేడా ఏంటి? కనుక ఈ శరీరం ద్వారా తపస్సు చేయాలి అని వృషభదేవుడు చెప్తున్నారు. ఏంటి ఆ తపస్సు? ఈ కలియుగంలో నామ సంకీర్తన తపస్సు. భగవన్ నామాన్ని స్మరించడం, జపించడం, కీర్తించడం, భగవంతుడు కలగడం, శ్రవణం, కీర్తనం చాలు. ఈ విధంగా తపస్సు చేయాలి. సరే, ఈ విధంగా అద్భుతంగా ఉపదేశం చేశారు. పుంసస్త్రియా మిథునీ భావమేతం తయోర్ మిథో హృదయ గ్రంథిమాహు అతో బృహక్షేత్ర
సుతార్థవిత్తై జనస్య మోహోయమః మమేతి అహం మమేతి ఇది మాయ. నేను నాది, మేము మాది, ఇదే మాయ. నేను అంటే శరీరానికే నేను అనుకుంటున్నాడు, నిజానికి శరీరం మనం కాదు. మరి నేను ఈ శరీరానికంటే ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నా వాళ్ళే. ఇప్పుడు మేము అంటే మాకు సంబంధించిన వస్తువులన్నీ మావి, ఇదే మాయ. మాయ అంటే ఏంటి? ఇప్పుడు వాడు ఆత్మని మర్చిపోయి శరీరానికే నేను అనుకుంటున్నాడు, అక్కడి నుంచి మాయ ఆరంభమైంది. ఒక్కొక్కటి పరిచయం ఇచ్చుకున్నాడు. నేను ఫలానా ఎల్లమ్మని, సుబ్బమ్మని, రామయ్యని, ఈ విధంగా పరిచయం ఇచ్చుకున్నాడు వాడు. నిజంగా ఇది కాదు కదా మన పరిచయం, భగవంతుని యొక్క అంశం మనం. ఇది పరిచయం, నిజమైన పరిచయం. ఈ పరిచయం మర్చిపోయాం. మమైవాంశ జీవలోక జీవభూత సనాతన. స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో అంటున్నారు, నా అంశలు మీరందరూ కూడా నన్ను వదిలేసి వచ్చేసారు, నన్ను మర్చిపోయి వచ్చేసారు. సరే, మీకోసం నేను సృష్టించాను, మీకోసం నేను మనుష్య శరీరం ఇచ్చాను, మరి ప్రయత్నించండి నన్ను పొందడానికి అని భగవంతుడు భగవద్గీతలో అంటున్నారు. మామేకం శరణం బ్రజ మాయామేతి తనచితే. మరి నన్ను శరణ పొందితే నా మాయ నుండి బయటపడిపోతాను. మరి వ్యక్తులు, జీవులు ఏం చేస్తున్నారు? భగవంతుని మర్చిపోయి మాయవాళ్ళు కూర్చుంటున్నారు. ఇదే నిజమైన సుఖం అని కూర్చుంటున్నారు. అది విషయం. మరి నిజమైన విషయం ఎలా తెలుస్తుందంటే సత్సంగం ద్వారా, శాస్త్రాల ద్వారా, గురువుగారి ద్వారా, వైష్ణవుల ద్వారా మెల్లమెల్లగా అప్పుడు తెలుస్తుంది నిజ స్వరూపమైన. సత్సంగం చేస్తే తెలుస్తుంది, చేయకపోతే ఎలా తెలుస్తుంది? ఇలా చూడండి. ఇంకా గురు నసస్య స్వజనో నసస్య పితా నసస్య జననీ నసస్య దైవం నసస్య నపతిచ్చ నసస్య నమోచయేత్య సముపేత్య మృత్యు. మృత్యువు నుండి రక్షించకపోతే తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, భార్య కాదు, భర్త కాదు, గురువు కాదు, దైవం కూడా దైవం కాదు అని చెప్తున్నారు. మృత్యువు నుండి మనల్ని రక్షించే వాళ్ళే నిజమైన మిత్రుడు, బంధువులు. మృత్యువు నుండి ఎవరు రక్షించగలరు? మన తల్లిదండ్రులు మనం రక్షించలేరు మృత్యువు నుండి. ఎందుకంటే వాళ్ళు కూడా మృత్యు అయిపోతున్నారు కదా. మరి మనల్ని ఎవరు రక్షిస్తారు? కూడా మన పిల్లలు రక్షిస్తారు. కొంతకాలానికి వారు కూడా మృత్యువు చెందుతున్నారు కదా, ఇంకెవరు రక్షిస్తారు? కొన్ని బంధువులు ఎవరైతే పెళ్ళిళ్ళు బేరకెళ్ళప్పుడు ఇప్పుడు వస్తూ కనిపిస్తూ ఉంటారు, మరి వారు రక్షిస్తారే? మృత్యువు నుండి రక్షించాలి మనం. నిజమైన రక్షణ అంటే అదే. నిజంగా ఏ దేవతనైతే పూజిస్తున్నామో ఆ దేవత కూడా మనల్ని రక్షించకపోతే నిజంగా ఆయన దేవుడు కాదు. ఋషభదేవుడు అంటున్నారు, ఏ గురువు అయితే మనల్ని మృత్యువు నుండి రక్షించారో ఆయన గురువు కూడా కాదు. కేవలం మరి అవసరమైన తీసుకుంటారు ఆ గురువు గారు, ఫలాన్ని తీసుకురండి, ఫలాన్ని అంతే. ఇక తర్వాత ఆయన కనిపించరు, ఈయన కనిపించరు, అంతే. నిజానికి తల్లిదండ్రులు వారే ఎవరైతే పిల్లలను రక్షిస్తారు మృత్యువు నుండి. అంటే రక్షించడం అంటే భజన చేయడం. తల్లిదండ్రులు భజన చేస్తే పిల్లల్ని తప్పకుండా రక్షిస్తారు. కొన్ని పిల్లలు భజన చేస్తే తల్లిదండ్రులు రక్షిస్తారు. పుత్రుడు అనే అర్థం ఏంటి? పుత్రుడు అంటే పున్నామి నరకం నుండి ఎవడైతే రక్షిస్తాడో వాడే నిజమైన పుత్రుడు. తల్లిదండ్రులు నరకం వెళ్లకుండా పుత్రుడు భజన చేసి తల్లిదండ్రులను కూడా వైకుంఠం తీసుకెళ్ళగలరు. ఆయన నిజమైన పుత్రుడు. అందుకే పుత్రుడు అని పేరు. ఈ విధంగా అద్భుతంగా ఉపదేశం చేశారు ఋషభదేవుడు తన పిల్లలకి. ఇందులో చూడండి, కొంతమంది కర్మకాండ బ్రాహ్మణులయ్యారు, కొంతమంది యోగులయ్యారు, కొంతమంది రాజ్య పరిపాలన చేశారు. ఈ 100 మందిలో పెద్ద అయిన భరతుడు, ఆయన మొత్తం భరత వర్షాన్ని పరిపాలించారు. ఇంతకుముందు అజనాభ వర్షం అనే పేరు ఉండేది. భరతుడు పరిపాలించిన తర్వాత భరత వర్షం అనే పేరు వచ్చింది. ఏ భరత వర్షంలో మనం ఉన్నాము. సరే, కొంతమంది 9 మంది యోగేంద్రుడయ్యారు. 100 మందిలో ఒక ఆయన రాజు అయిపోయారు. ఇంకొక 9 మంది
యోగేంద్రులు అయిపోయారు, యోగులు అయిపోయారు. మనం 11వ స్కందంలో చెప్పుకుంటాం వారి గురించి. ఇంకా 90 మంది ఉన్నారు. 90 మందిలో కొంతమంది ఒక 7 మంది 8 మంది దాకా వారు రాజ్య పరిపాలన చేస్తారు. మిగతా వాళ్ళు కర్మకాండ బ్రాహ్మణులు అయిపోయారు. ఇలా సరే, భరతుడు మొత్తం భరత వర్షాన్ని పరిపాలించాడు చూడండి. పరిపాలించిన తర్వాత తన కుమారులకి రాజ్యం ఇచ్చేసి అడవికి వెళ్ళిపోయారు, తపస్సు చేసుకోవడానికి. భరతుడు అద్భుతమైన తపస్సు చేస్తున్నారండి ఈయన. భగవంతుడు భజన చేయడం అద్భుతంగా. అడవికి వెళ్ళిపోయారు, ఒక పర్ణ కుటీరం తయారు చేసుకున్నారు, అక్కడ కూర్చొని భజన చేస్తున్నారు. ఈ భరతుడు 3 సార్లు స్నానం చేసేవారు. గండకి నది ప్రవహిస్తుంది ఆ పక్కనే. 3 సార్లు వెళ్ళి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఈ విధంగా స్నానం చేసేవారు. ఇంతగా స్నానం చేసేవారు. తన జటలు ఎప్పుడు చూసినా కూడా తడిగానే ఉండేవి. జటాధారి పెద్ద పెద్ద జటలు అయిపోయాయి. జుట్టంతా కూడా పెద్ద జుట్లు అయిపోయాయి. మరి పూర్తిగా మునిగేవారు. ఆ యొక్క అసలు ఎప్పుడు ఆరేదే కాదు. ఇంకా 2 గంటల తర్వాత మళ్ళీ మునిగేవారు కదా. ఈ విధంగా ఎప్పుడు చూసినా తడిగానే ఉండేది ఆయన యొక్క జటలు. ఈ విధంగా భగవంతుణ్ణి నిత్యం పూజించేవారు, నామ సంకీర్తన చేసేవారు. ఈ విధంగా కాలం గడుస్తుంది. ఒకసారి ఏం జరిగింది, అలాగే రోజు వెళ్తున్నారు కదా నది స్నానానికి వెళ్ళారు. ఒడ్డు మీద కూర్చున్నారు, స్నానం చేశారు. ఒడ్డు మీద కూర్చొని కృష్ణారాముని జపం చేసుకున్నారు. ఈ లోపల ఒక గర్భవతి జింక పాపము నీళ్లు తప్పికెళ్తుంది, వచ్చింది నది దగ్గరికి నీళ్లు తాగాలి. ఎప్పుడైతే నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతుందో ఆ సమయంలో ఒక సింహం గర్జించిన శబ్దం వినిపించింది. శబ్దం వినిపించడంతో భయపడిపోయింది పాపం జింక. అరే ఇటువైపే వస్తుంది సింహము, అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి సింహం జింక ఏం చేసింది పాపం, భయపడిపోయి నదికి ఇటువైపు నుంచి అటువైపుకి ఎగిరింది. ఏదో విధంగా తాను రక్షించుకోవడానికి, తన పిల్లలను రక్షించుకోవడానికి ఈ వైపు నుంచి ఆ ఒడ్డుకి ఎగిరింది, పైకి దూకింది. పాపం నదికి అటువైపున పాపం చేరలేకపోయింది, మధ్యలోనే పడిపోయింది. ఆ సమయంలోనే ప్రసవించింది ఆ పిల్ల, చిన్న పిల్ల. ఆ పిల్ల నీటిలో పడిపోయింది. అది అటువైపు చేరి చనిపోయింది, తల్లి చనిపోయింది. పాపం అప్పుడే నవజాత శిశువు, అప్పుడే చిన్న శిశువు నీళ్ళలో పడిపోయింది. భరత మహారాజు గమనించారు, అయ్యో చిన్న పిల్ల, ఇప్పుడే పుట్టిన పిల్ల అని చెప్పి భరత మహారాజు వెంటనే నదిలో దూకి ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. తల్లేమో అటు పక్కన పడిపోయింది, చనిపోయింది. చిన్నపిల్ల వెంటనే దగ్గరికి తెచ్చుకున్నారు. అయ్యో ఈ పిల్లకి దిక్కావు, తల్లి చనిపోయింది, ఇక వదిలేస్తే ఏ క్రూరమో వచ్చి తినేస్తుంది కదా. అయ్యో అని చెప్పి చిన్నపిల్లని దగ్గర తెచ్చుకున్నారు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయారు. దానికి పాలు తాగించుకున్నాను. మెల్లమెల్లగా కోమలమైన గడ్డి, చిన్న గడ్డి, పాపం తింటుందో తిందా అని చెప్పి మెల్లమెల్లగా ఆ గడ్డిని బాగా నూరి చట్నీ చేసినట్టుగా ఆ గడ్డిని కాస్త తినిపించింది. ఈ విధంగా మెల్లమెల్లగా జింక పెద్దదైతుంది. ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. చూడండి, అరే జింక ఎక్కడికి వెళ్తుంది, అరే జింక ఎగురుతూ వస్తుంది. అప్ప నేనంటే ఇష్టం, చూడు జింకకు నేను తప్ప ఇంకెవరు నా దిక్కు, నేనంటే ఎంత ఇష్టం జింకకి. చూడు, నన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, తను చూడలేకుండా, మరి అది కూడా నన్ను చూడలేకుండా ఉండలేకపోతుంది. తాను జపం చేసుకునేటప్పుడు, హోమం చేసేటప్పుడు, భగవంతుడికి పూజ చేసేటప్పుడు, హ్యాపీ చేసేటప్పుడు జింక ఎక్కడుంది చూస్తూ ఉండేది. ఈయన హోమం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కూడా జింక పాపం ఎగురుతూ, ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు, ఇద్దరే కదా, ఎగురుతూ మెల్లమెల్లగా ఆయన దగ్గరికి వచ్చి కాస్త ఇలా అనడం, తలకాయతోటి మెడకాయతోటి ఇలా అనడం, నాలుగుతోటి ఆయనకి నాకడం, ఇలా మెల్లమెల్లగా ఇద్దరు ఆప్యాయంగా ఉండేవారు. మెల్లమెల్ల సరే, అది ఒక జంతువు, పశువు, ఇంకాస్త పెద్దదైపోయింది.
పెద్దదైపోయింది మెల్లమెల్లగా. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. మరి పెద్దదైపోయింది కదా, అది ఎందుకు ఉంటుంది? మెల్లమెల్లగా అడవులకు అక్కడికి ఇక్కడ తిరుగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే భర్త మహారాజు చూశారు, అది ఉదయం నుంచి కనిపించడం లేదండి ఎక్కడికి. రాత్రి ఉంది ఇక్కడే, ఎక్కడికి వెళ్ళిపోయింది. మొత్తం ఆశ్రమం అంతా వెతికారు, ఆ అడవి అంతా వెతికారు. దిగులు అయిపోయింది. చూడండి భగవంతుని మాయ ఏ విధంగా ఒక జీవిని మాయలు పడేస్తుంది. ఆయన మొత్తం భరత వర్షానికి రావచ్చు, ఆయన దగ్గర లేని వస్తువు లేదు. ఒక సాధారణమైన ఒక ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్యే, ఎంపీకే ఇన్ని ఉంటాయి. మొత్తం భరత వర్షానికి రాజు ఆయన. భరత వర్షం అంటే అన్ని దేశాలకు కూడా ఆయన రాజు, ఇండియాకే కాదు. సర్వం త్యాగం చేసి వెళ్ళిపోయారు అడవికి భజన చేసుకున్నాను. భగవంతుని మాయ నిజంగా ఆయనకే మాయ లేదు, అయితే ఇది ఒక శిక్షణ ఇవ్వడానికి. సరే ఒక జింకని పాపం పడిపోయింది, చిన్నపిల్ల, ఎవరు తీసుకొచ్చుకున్నారు దగ్గరికి, ఆశ్రమంలో పెట్టుకున్నారు, పెంచి పోషించారు. చివరికి ఏమైంది? జింక పశువు వెళ్ళిపోయింది. దాని మీద దిగులు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో నేను లేకపోతే తినేదే కాదే. అబ్బా దగ్గరకు వచ్చేది ఇది ఇలా ప్రేమగా నాకు ఇలా అనేది. అంత ప్రేమగా ఉండేది ఎలా ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో ఏదైనా క్రూరం తినేసింది ఏంటి నా జింకని? కనిపించడం లేదు ఉదయం నుంచి. అయ్యయ్యో ఈ విధంగా చింతన చేస్తూ దిగులు పెట్టుకున్నారు. ఆ జింక చూడండి అంతే యామతి తాగదు. 1 గంట 2 గంటలు 24 గంటలు దాని చింతన చేస్తూ శరీరం వదిలేరు. మళ్ళీ ఈ భర్త మారారు, జింక అయిపోయారు. చూడండి ఇదొక ఉదాహరణ. ఒక రోజంతా మనము చెత్తా చెదారాన్ని కల్లో పెట్టుకుంటాం. మరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ప్రాణం వెళ్ళినప్పుడు ఆ చెత్తా చెదారాన్ని వచ్చేసిందనుకోండి, మళ్ళీ ఆ చెత్తా చెదారాన్ని. మరి భరత మహారాజు ఆ జింక దిగులతోటి శరీరం వదిలేరు, జింక అయిపోయారు. మన నిజ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం కుక్కల మీద ఎంత దయ చూపుతున్నారు? కుక్కల మీద ఎంత దయ చూపుతున్నారంటే, ఎవరికైనా ఉన్నాయండి కుక్కలు? లేవు కదండి. ఉంటే మళ్ళీ కుక్కల మీద లేనిపోని దయండి. ఎంత దయ అంటే సొంత తల్లిదండ్రుల మీద చూపిస్తారు, సొంత పిల్లల మీద, సొంత పనులు అస్సలు కుక్కల మీద ఇంతగా దయ చూపిస్తున్నారు. తాము కూర్చునే సోఫాల మీద కుక్కలు కూర్చుంటారు, తాము టీవీ చూస్తే కుక్కలు చూపిస్తారు, తాము ఏసీ కార్లో బయటకు వెళ్తామంటే షికార్కి వాకింగ్కి కుక్కలు తీసుకెళ్తారు. నువ్వు కూడా రా ఏసీ కార్లో వెళ్తా. కుక్కలకి స్నానం చేపిస్తారు, కుక్కలకి సోపుతోటి బాగా రుద్ది మార్నింగ్ వాకింగ్ కుక్క కావాలి, సాయంత్రం వాకింగ్ కుక్క కావాలి, ఆఫీస్కి వెళ్ళాలి దాని మొహం చూడాలి, ఆఫీస్ నుంచి రాగానే దాని మొహం చూడాలి. కుక్క నిజంగా సరేనండి, వాళ్ళ కుక్క వేయండి, వీధిలో తిరిగే కుక్క వేయండి అనుకోవచ్చు. కుక్కే కదండి. కొన్ని 10,000, 20,000, 30,000 తెచ్చుకొని తెచ్చుకుంటారు, అయినా కూడా కుక్కే కదా. మరి ఆ కుక్కకి ఇంతగా సేవ చేస్తాడు వాడు. నిజంగా వాడు చూడండి, ఆయన పెద్ద ఆఫీసులో పనిచేయచ్చు, పెద్ద ఆఫీసర్, ఆయన దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు, అయినా కూడా ఈయనేంటి కుక్కకి సేవకులు అయిపోయారు. మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్తారు, దారిలో వెళ్ళే వాళ్ళంతా ఈయనకి నమస్కారం చేస్తారు. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని. కానీ ఈయన ఎవరి సేవలో ఉన్నారు? కుక్క సేవలో ఉన్నారు. జనాలు ఈయనకు నమస్కారం చేస్తున్నారు, నమస్కారం సార్ అని. కుక్క చూస్తుంది, నిజానికి నా సేవలో ఈయన ఉన్నాడు, అందరు నమస్కారం చేస్తున్నారు ఈయనకి. కుక్క అంటుంది ఇక్కడ ఆగుదాము అనగానే ఆయన కూడా ఆగిపోతాడు. కుక్క
కుక్క ఎక్కడ ఆగుతానంటే ఆయన కూడా ఆగాలి, తప్పదని. కుక్క సరే అయిపోయింది పదండి అంటే అప్పుడు మళ్ళీ కుక్క ఏం చెప్తారు. కుక్క ఆకలేస్తుందంటే పెట్టాలి, కుక్కకి కాస్త ఒంట్లో బాగాలేదంటే మళ్ళీ డాక్టర్ వస్తారు. సొంత తల్లిదండ్రులు కూడా ఈ విధంగా సేవ చేయాలి. సొంత తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు పాపం. ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది, నాకు కుదరదు అసలు, ఈ నెలలో అసలు కుదరదు, వచ్చే నెలలో చూస్తాను, కుదరదు, పిల్లలకి సెలవులు ఇవ్వలేదు, ఏదో కారణం చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కుక్క ఏం భాగ్యం చేసుకుందో ఏమో, ఏం భాగ్యం చేసుకుందో ఏమో. మరి సొంత పిల్లలు కూడా ఆ విధంగా సేవ చేయలేదు, ఆ విధంగా చేస్తారు. పాపం కుక్క అనుకుంటుంది, చూడండి, రుణానుబంధం. నాకు ఇంత సేవ చేశారు మీరు, పెద్ద ఆఫీసుల్లో పనిచేస్తూ కూడా నాకు ఇంత సేవ చేశారు, సరే సరే వచ్చే జనంలో మీరు కుక్క అయిపోండి, నేను ఆఫీసుని అయిపోతాను. అది రుణం తీర్చుకోవాలి కదా. నిజమేనండి. ఆ వ్యక్తి ఈ కుక్కను చింత చేస్తూ రోజు సేవ చేస్తూ ఎప్పుడైతే ఈ శరీరం వదిలేటప్పుడు కుక్క చింత చేస్తాడు ఆ వ్యక్తి, మన కుక్క అయిపోతారు. మరి ఈ కుక్క యజమాని చింత చేస్తుంది, ఎంత సేవ చేస్తున్నా నాకు కాస్త నేను దగ్గరంటే వెంటనే డాక్టర్ వచ్చేస్తున్నాడు, నాకు టీవీ చూపిస్తున్నారు, ఏసీ కార్లు పెడుతున్నారు, అబ్బా చాలా బాగుంది, సరే సరే రుణం తెచ్చుకుంటాను అని చెప్పి ఆ మనిషి చింత చేస్తుంది కుక్క, మనిషి కుక్క చింత చేస్తారు. మరి ఇచ్చిపుచ్చుకోవడం రుణానుబంధం. చూడండి ఎంత ఘోరం. భరత మహారాజు ఒక ఎగ్జాంపుల్ అంటే నిజంగా ఆయన భజన చేసి ఆయన మనకి ఒక శిక్షణ ఇవ్వడానికి ఈ విధంగా భజన చేయడానికి వెళ్ళారు. ఒక్క 2 నెలలు 3 నెలలు జింక సహవాసం చేశారు అంతే. మరి వీడు జీవితాంతం కుక్క, ఈ కుక్క కాబట్టి ఇంకో కుక్క, నేను కుక్క తెచ్చుకుంటాడు. ఒక సరదా, కుక్కతోటి ఒక సరదా. చివరికి ఎవరితోటి సహవాసం చేస్తే జీవితం కూడా అలాగే అయిపోతుంది, కుక్కతోటి సహవాసం చేస్తే జీవితం కూడా కుక్కే అయిపోతుంది. నిజమేనండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజమే. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకున్నారు. అంతేందుకండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కుక్క ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోరు. శాస్త్రం చెప్తుంది, ఏదో మనసులో వచ్చింది చెప్పేయడం కాదు, శాస్త్రం చెప్తుంది కుక్క ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఏ పూజ కాదు, ఏ జపం కాదు, ఏ పూజ కాదు, ఏ హోమం కాదు, ఎటువంటి పుణ్యకార్యం కాదు, నిర్ణయం చేసుకున్నాను. కుక్క తిరుగుతూ ఉంటుంది, దాని వెంట్రుకలో పడతాయి కదా, మొత్తం అపవిత్రం. మీరు పూజ చేయాలనుకుంటారు, తలస్నానం చేశారు, మరి కుక్క వెంటనే తిరుగుతుంది, ఎక్కడే తిరుగుతుంది, మీ దగ్గరకు వచ్చి ఇలా స్పర్శ చేస్తుంది వచ్చి, మరి స్నానం చేసి లాభమే. కనుక దేవతలు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవాలి. పితరులు అసంతృప్తి అయిపోతారు, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళు కూడా నరకంలో ఓడిపోతారు. వారి పితరులు నాన్నగారు వాళ్ళంతా కూడా స్వర్గంలో ఉన్నారు, పుణ్యాన్ని భోగిస్తున్నారు. ఎప్పుడైతే మీరు కుక్కను తెచ్చి పెట్టుకున్నారో వాళ్ళు నరకమే అయిపోతారు. మా వంశం ఇటువంటి వాడు పుట్టాడు, కుక్క సహవాసం చేస్తున్నాడు, మా బ్రతుకు కుక్క అయిపోయింది, మేము నరకమే అయిపోతాం అని చెప్పి నరకమే అయిపోతాం. కనుక దయచేసి సరే డబ్బులు ఉన్నాయి, కుక్కకి ఎందుకు పెట్టడం? తల్లిదండ్రులు పిల్లలు వారి బాబు చూసుకుంటే సరిపోతుంది. సరే కుక్కకి కావాల్సిన వ్యవస్థ బయట ప్రకృతి చేస్తుంది కదా, మరి నేను పెట్టకపోతే ఇది చచ్చిపోతుంది అలాగేం లేదు కదా. అలాగే ఉందా? నేను తిండి పెట్టకపోతే కుక్క చచ్చిపోతుంది అలాగే ఉందా? కోరు తెచ్చుకున్నారు కదా మీరు, కోరు కొనుక్కొని తెచ్చుకున్నారు, మరి కుక్కలు ఎన్ని కోళ్ళు ఉన్నాయి బయట, మరి అవి బ్రతకడం లేదే, తిండి తింటున్నాయి, పిల్లలు కంటున్నాయి, అన్నీ చేస్తున్నాయి. దయ అనేది ఎవరి మీద చూపించారో వాళ్ళ మీద
దయ. సరే, ఇలా అయినా కూడా చూడండి, భగవంతుడి దయ వలన భజన చేశారు, ఆయన భజన చేశారు కాబట్టి భగవంతుడి దయ వల్ల జింక అయినా సరే పూర్వజన్మ స్మృతి ఉంది. అయ్యో నేను భర్తమారాజుగా ఉండేవాడిని, అయ్యో జింక సహవాసం ఒక 2 నెలలు 3 నెలలు చేశాను, అయ్యో జింక అయిపోయాను. స్మృతి ఇచ్చారు భగవంతుడు. భగవంతుడు సాయం చేస్తారు, భజన చేసే వాళ్ళకి ఎల్లప్పుడూ సాయం చేస్తారు. మళ్ళీ ఎక్కడికైతే జింక అయిపోయారు, ఎక్కడ హిమాలయాలు, అక్కడ నుంచి మళ్ళీ వచ్చారు. ఎక్కడైతే భజన చేసేవారు ఆయన ఆశ్రమం, అక్కడికి వచ్చేసారు. మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ ఋషిములు ఉన్నారు, అక్కడికి వెళ్ళి హరికథ వినేవారు జింక శరీరంలోనే. పచ్చి గడ్డి కూడా తినేవారు కాదు, మరీ ఆకలేస్తే ఎండిపోయిన గడ్డి. ఎందుకంటే ఈ శరీరం వదిలేయాలి తొందరగా, ఈ శరీరంలో పడితే ఇంకా భజనలు అయితే తొందరగా ఎప్పుడు ఈ శరీరం వదిలేస్తాను. మరి జింక శరీరంలో కూడా ఆ ఋషిముల దగ్గర ఎక్కడ ఉండేవారు, అక్కడే తిరుగుతూ ఉండేవారు. మెల్లమెల్లగా శరీరం వదిలేశారు. ఈసారి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. జన్మించిన తర్వాత నుంచి పూర్వజన్మ స్మృతి ఉందండి. అప్పటికి కూడా 3వ జన్మ ఇది. మొట్టమొదటి జన్మ భరతుడి జన్మ, 2వది జింక జన్మ, మరి 3వది జడభరతుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 3వ జన్మ ఇది. ఇదే చివరి జన్మ. 3 జన్మలు చెప్పాం కదా, 3 అవకాశాలు లభిస్తాయి అందరికీ. సరే, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. జన్మ నుంచి ఆయన స్మృతి ఉంది కదా, అరే నేను భజన చేస్తూ జింక అయిపోయాను, ఇప్పుడేమో అవకాశం ఇచ్చారు స్వామి, మనుషుల శరీరం ఇచ్చారు, అది కూడా బ్రాహ్మణ కుటుంబంలో. నేను ఈసారి ప్రయత్నించాను. ఎలా ప్రయత్నించాను? చిన్నప్పటి నుంచి పిచ్చోడుగా యాక్టింగ్ చేశాను. తండ్రి ఏం చెప్పినా కూడా దానికి ఆపోజిట్, వ్యతిరేకంగా చేస్తారు. తండ్రి ఎన్నో మంత్రాలను నేర్పించేవారు, కానీ నేర్చుకునేవారు. ఈ తండ్రికి 2 భార్యలు, ఇంకొక ఆయనకి చాలా మంది ఉన్నారు, ఇంకో 2వ భార్యకి 2 కవలలు, ఒక ఆడపిల్ల ఒక మోపిలోడు. ఆ మోపిలోడు ఈయన. చిన్నప్పటి నుంచి అందరూ కూడా భరతుడు అనే పేరు ఇచ్చారు, కానీ చిన్నప్పటి నుంచి వినిపించుకునేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. మాటలు వస్తాయి కానీ మాట్లాడేవాడు, ఏం మాట్లాడేవాడు, వినిపిస్తుంది కానీ వినిపించినట్లు ఉండేవాడు. ఏది పెడితే అది తినేవారు, కూర్చొని కృష్ణారామని అనుకునేవాడు. జనాలు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, వీడు నిజంగా పిచ్చివాడు, ఎందుకు పనికిరారు. మరి ఎందుకు పనికిరారు అనుకుంటే కదా వదిలేసేది. మరి ఏదో ఒక పనికి వస్తే మిమ్మల్ని వదలరండి, సమాజం కానీ కుటుంబం కానీ ఏదైనా సరే. చూడండి, ఒక కుటుంబంలో మీరు ఏదో ఒక పని చేయగలరు అంటే ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ మిమ్మల్ని వదలరు. ఈ పని చేయగలరు అంటే ఆ పనులు పెట్టేస్తారన్నమాట. నాకు రాదండి అంటే ఇంకెప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు. పోనీ బలవంతంగా పెడితే సరిగ్గా చేయకపోతే ఇంకా 2వ మిమ్మల్ని అడగరు ఈ పని చేయడం. అమ్మో ఆవిడకి ఇచ్చామా ఈ వంట, ఇంకంతే. సమాజం, కుటుంబం, లోకులు వీళ్ళంతా స్వార్థం. వారి స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటారు, స్వార్థం కోసం. స్వార్థం సౌండ్ రావడం. సరే, ఇక్కడ జడభరత మహారాజు కూడా ఆలోచించారు, అరే ఇంట్లో వాళ్ళు నాకు ఫలానా పని తెలుస్తుందంటే ఆ పనిలో పెట్టేస్తారు. వారు ఏది ఇస్తే అది తినేవారైనా కూర్చొని భగవంతుని స్మరించుకుంటారు. ఇలా కాలం గడుపుతుంది. బయట జనాలు కూడా ఏదో ఒక మట్టి పనికో ఏదో ఒకటి అది ఇది చెప్పేవారు. ఈయన తెలుసో తెలియక ఏదో ఒకటి చేసేసేవారు, వారు అంత పెట్టేవారు, తినేసేవారు, భగవంతుడు భజన చేసుకున్నారు. ఎప్పుడైతే ఇంట్లో చూశారు ఇంకో భార్య పిల్లలు, సవతి తల్లి పిల్లలు, ఆ భార్యలు అంటున్నారు భర్తతో, మీ అన్నయ్య ఉన్నారు, ఎందుకు పనికిరాదు, ఏ పని చేయడం లేదు, కనీసం పొలానికి కాపలైనా పెట్టండి తీసుకెళ్ళి అని అన్నారు. సరే,
వాళ్ళు వచ్చి అన్నయ్య అన్నయ్య పద జడపడుతుని తీసుకెళ్ళారు. నడవంటే నడుస్తున్నాడు, కూర్చోమంటే కూర్చుంటాడు అంతే. మళ్ళీ అప్పటి వరకు లేవని ఎవరు చెప్పరు, అప్పటిదాకా ఇంకా లేదు ఆయన. తీసుకెళ్ళారు పొలానికి. అన్నయ్య సమయానికి నీకు అంత అన్నం పప్పు తీసుకొచ్చి పెడతాను, నువ్వు కాపలా ఉంది ఇక్కడ, పొలానికి కాపలా ఉంది అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. వారి ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఈయన కోసమేమో నిన్నటిది మొన్నటిది అన్నం తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళేమో వేడివేడి తినేవారు, ఈయనకేమో నిన్నటిది మొన్నటిది ఇలా పెట్టేవారు అన్నమాట. ఇంకా చెప్పండి సౌండ్ అవ్వదు. మరి నిన్నటిది మొన్నటిది పెట్టేవారు. అయినా కూడా పంచపరిమాణాలాగా తినేసేవారు ఆయన. నిన్నటిది పెట్టినా మొన్నటిది పెట్టినా కూడా తీసుకునేవారు. వర్షమైన ఎండ అయినా అక్కడే ఉండేవారు. పక్షులు జంతువులు వచ్చి పొలంలో తినేవి, అయినా కూడా ఏమనేవారు కాదు. ఏం స్వామి పక్షులు అదిలిచ్చేవారు కదా ఆయన. జంతువులు వచ్చి పొలం మీద పడ్డా కూడా ఏమనేవారు కాదు. మరి భగవంతుడిది సంపద అంతా భగవంతుడిదే, మరి ఆ జంతువులు కూడా భగవంతుడే కదా, తినండి మీ ఇష్టం, ఏం తింటారు కానీ నాకేం సంబంధం లేదు అని చెప్పి కృష్ణారామ కూర్చునేవాడు. ఒకసారి ఆ పక్కనే ఒక గజ దొంగ, పాప ఆయన పిల్లలు లేరు, దుర్గాదేవికి మొక్కుకున్నాడు. ఒకవేళ నాకు పిల్లలు పుడితే నీకు నరబలి ఇస్తాను అని మొక్కుకున్నాడు. ఆయనకి కాలక్రమేణా ఒక మోపిలోడు ఉంటాడు. నరబలి కోసము ఏ వ్యక్తినైతే తీసుకొచ్చారో వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆయన సేవకులు అందరూ కూడా మీరు కూర్చోండి మేము తీసుకొస్తాం అని చెప్పి మిగతా దొంగలందరూ కూడా వెళ్ళారు. అంతా వెతుకుతూ ఉంటే పొలం దగ్గర ఈయన కూర్చొని ఉన్నారు మన జడభర్త. వాళ్ళు చూశారు, దగ్గరకు వచ్చారు. ఈ దగ్గరికి బాగా పుష్టిగా బాగా లావుగా కూర్చొని కృష్ణారామని అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చారు, అయ్యా మాతో రండి అంటూ చేయబడుతున్నారు. ఈయన ఏమనలేదు, నేను రాను, నేను ఇక్కడ ఉన్నాను, ఏమనలేదు. వెళ్ళారు, తీసుకెళ్ళారు. ఈయన్ని తీసుకెళ్ళి ఆ దొంగల నాయకుడికి చూపించారు. స్వామి ఆయన తప్పిపోతే ఏముంది, ఆయన కంటే మంచి గొప్ప బలిని తీసుకొచ్చాము, ఎంతలా ఉన్నారు చూడండి. మరి ఈయన్ని మనం బలిస్తే దుర్గామాత ప్రసన్నురాలైపోతుంది. అప్పుడు ఆయన గజదొంగ కూడా ప్రసన్నుడైపోయాడు. అబ్బా మంచి బలిని తీసుకొచ్చారు. మరి జడభర్తులు ఇవన్నీ వింటున్నారు, నన్ను కొద్దిసేపట్లో బలిస్తారని తెలుసు, అయినా కూడా ఏమనలేదు. బాగా స్నానం చేయించారు ఆయన. ఇప్పుడు స్నానం చేయలేదేనా, బాగా స్నానం చేయించారు. మరి మంచి మంచి బట్టలు వేయించారు, ఒక పూలమాల వేసేసారు, చందనం వేశారు, మంచి మంచి పిండి వంటలు పెట్టారు. అయినా కూడా ఏంటి స్వామి నాకు మంచి మంచి పిండి వంటలు పెడుతున్నారు, ఏంటి ఏ వండడం లేదు, ఏం పెడితే అవి తినేస్తున్నాను. చివరికి తీసుకెళ్లారు దుర్గామాత కాళీమాత ఎదురుగా. అక్కడ ఒంగో పెట్టారు ఆయన తలకాయ నరకడానికి. అప్పుడు కూడా ఏమనలేదు, ఆయన తెలుసు కొద్దిసేపట్లో నా తలకాయ నరికేస్తారు అని తెలుసు, అయినా కూడా ఏమనలేదు. మరి ఇన్ని వద్దన్నప్పుడు లేదన్నప్పుడు కాదన్నప్పుడు మరి అక్కడ ఏదో తలకాయ నరకొద్దని అనుకుంటారు. ఎప్పుడైతే దొంగ ఒక పెద్ద కత్తి తీసుకొచ్చారు తలకాయ నరకడానికి, బలిపడానికి, ఆ సమయంలో కాళీమాత విగ్రహంలో నుంచి బయటకు వచ్చింది. అరేరే భగవంతుడు భక్తుడిని బలిస్తున్నారు మీరు అని చెప్పు కాళీమాత వచ్చి ఆ దొంగలందరినీ నరికేసింది. చూడండి, భగవద్భక్తుడిని రక్షించడానికి దేవతలు కూడా వస్తారు. కాళీమాత రక్షించింది. జడభర్తుడు అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. దారిలో వెళ్తూ ఉంటే ఒక రఘుగణ అనే ఒక రాజు వెళ్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, కపిలాశ్రమానికి. పల్లకిలో వెళ్తున్నారు. పల్లకిలో వెళ్తుంటే పల్లకి నలుగురు మోస్తారు.
వెళ్తున్నారు. ఒక ఆయన ఒంట్లో వారు. మరి ముగ్గురుతోటి పల్లకి వెళ్తున్నాయి, ముగ్గురుతోటి పల్లకి వెళ్ళదు. ఈ దారిలో వెళ్తుంటే ఈయన కనిపించాడు, మన జడభరతుడు. అబ్బా బాగా పుష్టిగా లావు ఉన్నాడు, ఈయన పెట్టేసింది పల్లకిలో. మరి అప్పుడు కూడా ఈయనేమనడం లేదు, నన్నెందుకు స్వామి, నా దారిలో నేను వస్తున్నాను, ఏం లేదు. అయ్యా రండి, మా ఒక ఆయనకి ఒంట్లో బాగాలేదు, మేము ముగ్గురమే ఉన్నాం, మీరు రండి పల్లకిని పోయండి. లోపల రఘుగణ రాజా ఉన్నారు, మహారాజు, రండి. ఆ పల్లకి తీసుకొచ్చి ఈయన భుజం మీద పెట్టేశారు, మోస్తున్నారు. వెళ్తూ ఉంటే దారిలో చీమలు వెళ్తున్నాయి. జడభరతుడు ఈయన అనుకున్నారు, అనవసరంగా చీమలు ఎందుకు తొక్కడం అని చెప్పి ఒక్కాలు ఇక్కడ వేసేవారు, ఒక్కాలు అక్కడ వేసేవారు. మరి ఈ విధంగా ఎగిరెగిరి వెళ్ళేవారు. మరి లోపల ఉన్న పల్లకిలో ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? తలకాయ అటు ఇటు తగులుతుంది. రఘుగణుడు లోపల ఉన్న మహారాజుకు కోపం వచ్చేసింది. అరే మనుషుల పశువులా మీరు, ఏంటి సరిగ్గా నడవడం లేదేంటి? అప్పుడు మిగతా ముగ్గురు అన్నారు, స్వామి మేము బాగానే నడుస్తున్నాం, ఇది కొత్తగా వచ్చారు ఒక ఆయన సరిగ్గా నడవడం లేదు, ఒక కాలు అటేస్తున్నారు, ఒక కాలు ఇటేస్తున్నారు. నలుగురు సమానంగా నడిస్తే కదా పల్లకి సాఫీగా వెళ్తుంది. మరి ఎవరు రావాడు? నేను మహారాజుని, నాకు కోపం వచ్చిందంటే వాడికి బుద్ధి చెప్తాను అని అన్నాడు. సరే మళ్ళీ రెండోసారి వెళ్తే మళ్ళీ అలాగే చీమలు వస్తున్నాయి, మళ్ళీ ఎగిరాడు. మళ్ళీ ఈసారి బయటకు వచ్చేసారు రఘుగణుడు. ఎవరు వాడు? కొత్తగా వచ్చినవాడు. నీకు దండనిస్తాను, నీ తోలు కొలు చేస్తాను, ఇలా రకరకాలుగా అన్నాడు. చూడండి, జడభరత మహారాజు ఇప్పటి వరకు కూడా నోరు తెరవలేదండి. చిన్నప్పటి నుంచి నోరు తెరవలేదు, మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. ఎందుకంటే మరి నోరు తెరవకపోతే పాపం ఈయనకి అపరాధం అయిపోతుంది. ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. స్వామి మీరేదో నాకు తోలు కొలిచేస్తాను, మరి సరైన దారిలో నడిపిస్తాను అని అన్నారు. మరి ఎవరి గురించి? నా శరీరానికే, నా ఆత్మకే, దేనికి చెప్తున్నారు? అనగానే రఘుగణకి అమ్మో ఈయన ఎవరో గొప్ప పండితుల్లాగా ఉన్నారు సాధారణ. అప్పుడు శాస్త్రానికి ప్రణామం చేశారు. మీరు కేవలం ఒక రాష్ట్రానికే రాజు, నేను మొత్తం భరతవర్షానికే రాజు. నేను మొట్టమొదటి జన్మలో, తర్వాత నేను తపస్సు చేయడానికి వచ్చాను, జింక సహవాసం చేసి జింక అయిపోయాను. ఇప్పుడు భగవంతుడు నాకు దయతలిచి మళ్ళీ మూడో జన్మించారు. భగవంతుడు స్మృతి ఉంది నాకు. అప్పుడు గొప్ప జ్ఞానాన్ని ప్రదానం చేశారు జడభరత మహారాజు రఘుగణుడు. మరి అప్పుడు రఘుగణుడు అన్నారు, స్వామి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి పొందారు మీరు, ఎలా వచ్చింది? ఇంత జ్ఞానాన్ని పొందడానికి కారణం మీరు ఎక్కడైనా స్కూల్లో చదువుకున్నారే? ఇంత జ్ఞానం ఎలా పొందారు అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు రఘుగణుడు అంటున్నారు, జడభరత మహారాజు అంటున్నారు, స్వామి ముక్కు మూసుకొని తపస్సు చేసినా కూడా ఈ జ్ఞానం రాదు, తపస్సు చేసినా రాదు, వ్రతాలు చేసినా రాదు, మరి ఎలా వస్తుంది? రఘుగణై తపసానయాతి నచేతయా నిర్వపణ గృహాత్వా నచ్చందసానైవ జలాగ్ని సూర్యే వినా మహత్పాదరుజోభిషేకం. జడభరత మహారాజు అంటున్నారు, భగవంతుని ప్రాప్తికై స్వయంగా ప్రయత్నించినా కూడా మన భగవత్ ప్రాప్తి కలగదు. కేవలం మహాత్ముల యొక్క పాదధూళి శిరస్సు మీద వేసుకుంటే అప్పుడు వినా మహత్పాదరుజోభిషేకం. మహాత్ముల యొక్క పాదధూళి, మహాత్ముల యొక్క పాదాలు కడిగిన నీళ్లు, మహాత్ముల యొక్క ఉచిష్టం. చూడండి, 3 పవర్ఫుల్ అండి. ఇవి 3 పొందితే తప్పకుండా భక్తిని పొందవచ్చు. 3 వస్తువులు ఏంటి? 3 వస్తువులు పొందితే తప్పకుండా భక్తి కలుగుతుంది ఈ జన్మలో. మహాత్ముల యొక్క పాదధూళి, మహాత్ముల యొక్క పాదాలు కడిగిన నీళ్లు, మహాత్ముల యొక్క ఉచ్చిష్టం, వారు భుజించిన తర్వాత ఉచ్చిష్టం. ఈ 3 కూడా ఎంతో శక్తివంతం.
చనిపోయిన శవం పడ్డ కూడా ఈ మూడింటిని తీసుకెళ్ళి వాడికి వేసేసామనుకుంటాం. కనీసం నీళ్ళైనా సరే పాత్రలైనా సరే వచ్చిస్తాం. ఆ వ్యక్తి కూడా వైకుంఠం వెళ్ళిపోవాలి. శుద్ధ భక్తుల యొక్క, అంటే భక్తులు అంటే చాలా మంది ఉండొచ్చు, శుద్ధ భక్తుల యొక్క పాత్ర ఉంది. శుద్ధ భక్తుల యొక్క పాదం కడిగిన నీరు శుద్ధ భక్తుల యొక్క ఉచిష్టం. చాలా ఆసక్తివంతం. అటువంటి వినా మహత్పాదలో విషయం మతిం సతీం యచ్చతి వాసుదేవం యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత నిషేవ్యమానో అనుదినం ముముక్షో మతిం సతీం యచ్చతి వాసుదేవం. జడభట్టు మహారాజు ఉపదేశాలు చేస్తున్నారు రఘుగణ రాజు. అద్భుతంగా ఉపదేశం చేశారు. సరే, ఈ సంసారమే ఒక అరణ్యం, ఒక అరణ్యం. చూడండి, ఈ సంసారాన్ని అడవితో పోల్చారు జడభట్టు మహారాజు. ఎలా అంటే, అడవిలోకి వెళ్ళారు, మీకు దారి తెలియదు, వెళ్తున్నారు, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 2 దారులు వచ్చాయి. ఏదో ఒక దారిలో వెళ్ళారు, ఇంకో దూరం వెళ్ళిన తర్వాత 4 దారులు వచ్చాయి. చూడండి, అడవిలో ఇలాగే ఉంది. ఇంకో దూరం వెళ్ళారు, 4 దారులు 8 దారులు అయ్యాయి. ఎటు వెళ్ళారు? అలా వెళ్ళారు, అడవి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా బయటకు రావడమే తెలియదు. ఎందుకంటే దారులు 100 ఉన్నాయి. వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, మళ్ళీ బయటికి రావడమే తెలియదు. మరి ఎందుకు వెళ్ళారయ్యా? ఏయో కాస్త మధురమైన పండు తినడానికి వెళ్ళారు లోపల, కానీ బయటికి వెళ్ళారు. ఒకవేళ అడవిలో తిరిగే అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దారి చూస్తే మనం రాదు, లేకపోతే ఆ అడవులను తిరుగుతారు, అటు ఇటు, ఎప్పటికీ బయటికి రాదు. చూడండి, ఈ అడవితో పోల్చారు. ఎలా చూడండి, ఈ సంసారమే ఒక అరణ్యం. సరే, ఒక వ్యక్తి అరణ్యంలోకి వెళ్ళాడు. కాస్త 4 గంటలైంది. అరే, నేను పొద్దుపోద్ది, చీకటి పడిపోద్ది, నేను ఎలా వెళ్ళాలి అనుకున్నాను. అదే కాస్త వెళ్తూ ఉంటే ఈ లోపల ఒక సింహము పెద్దగా అరిచిన శబ్దం వినిపించింది. సింహం అరిచిన శబ్దం వినిపించడానికి எனக்கு భయం వేసింది. అరే, సింహం వచ్చేస్తుంది, ఇంకా తినేస్తుంది అని చెప్పి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు నడవడానికి శక్తి లేదు, పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఏ దారి పడితే ఆ దారి, ఎక్కడ పడితే అక్కడ. మరి ప్రాణభయం, మరి ప్రాణం కంటే ముఖ్యమైనది ఏముంది? పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తు ఒక పాడుబడిన నుయ్యి ఉంది అక్కడ. పాడుబడిన నుయ్యి ఎలా ఉంటుంది? ఎవరు వాడటం లేదు, చెట్లు పుట్లు మొత్తం అల్లుకొని మొత్తం అసలు ఆ నుయ్యే కనిపించింది కదా, మొత్తం అల్లుకుపోయింది. అదొక నుయ్యి. మరి ఆ నుయ్యిలో పొరపాటున పడబోయే సమయంలో నుయ్యి ఒడ్డునే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు బొమ్మను పడుకున్నాడు. నుయ్యిలో పడబోయాడు, చెట్టు బొమ్మను పడుకున్నాడు. సింహం భయంతో వచ్చాడు ఇక్కడికి. కానీ ఎప్పుడైతే చూశాడు కింద నుయ్యి ఉంది. అరే, కాస్త వదిలేశానంటే ఇంకంతే నా పరిస్థితి, నుయ్యిలో పడిపోతాను, పాడుపడిన నుయ్యి. ఇంకా గమనించాడు, కింద నుయ్యిలో ఒక సర్పం ఉంది, పాము ఉంది, నోరు తెరుచుకోండి, ఎప్పుడు వీడు పడిపోతాడా ఏ శాతం. ఈ లోపల ఒక మదపటి ఏనుగు ఆ దారిలో వెళ్తూ ఆ చెట్టును ఊపుతుంది. వాడు ఏ చెట్టుకైతే వేలాడుతున్నాడు ఆ చెట్టును ఊపుతుంది. వెళ్తుంది దారిలో ఆ చెట్టును ఊపుతుంది. ఈ లోపల ఏ కొమ్మనైతే వీడు పట్టుకొని ఎలాడుతున్నాడు, ఒక ఎలుకలు వచ్చాయి. ఈ ఎలుకలు ఆ కొమ్మను పుడుతున్నాయి, కట్ చేస్తుంది పళ్ళతో. ఇక వీడి పరిస్థితి, అటువైపు సింహం భయంలో వచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి కింద నుయ్యలో పెద్ద పాము ఉంది. ఆ మదపటేనుగేమో ఆ చెట్టుని కదుపుతుంది. ఇక్కడ చూసేసరికి ఎలుకలేమో ఆ కొమ్మని పుడుతుంది, కట్ చేస్తుంది. ఇక కొమ్మ సగమే ఉంది, ఇంకోసేపు అయితే వీడు కింద పడిపోతాడు. ఆ సమయంలో ఆ చెట్టు పైనే తేనె తుట్టాడు.
ఈ కొమ్మని నెలసరికి తేలుతుంటే తేనెటీగలు వచ్చేసాయి. మరి చెట్టును కదుపుతుంటే మరి తేనెటీగలు వచ్చేసాయి. తేనెటీగలు వచ్చి పెడితే మొత్తం శరీరం అంతా. ఇప్పుడు పరిస్థితి ఏంటి చూడండి, ఎంత భయంకరమైన కష్టం. తేనెటీగలు వచ్చి వీడిని అన్ని చోట్ల పట్టుకొని గాయాలు చేస్తున్నారు. ఈ సమయంలో తేనె పైనుంచి ఒక్కొక్క బొట్టు తేనె పడుతుంది. కరెక్టుగా పడే సమయంలో వీడు నాలుగు ఇలా అంటున్నాడు, అన్నింటినీ మర్చిపోయాడు. సింహాన్ని మర్చిపోయాడు, ఏనుగుని మర్చిపోయాడు, కిందన్న పులిని మర్చిపోయాడు, పాడుపడే నుయ్యని మర్చిపోయాడు, ఎలుకల్ని మర్చిపోయాడు, తేనెటీగలు పుడుతున్నాయి వాడికి. ఈ విషయం కూడా మర్చిపోయాడు. ఒక్క డ్రాపు ఆ తేనె కాస్త నాలుగు మీద పడగానే అబ్బా ఎంత కమ్మగా ఉందో అని అనుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక డ్రాప్ వస్తుంది. వచ్చే సమయానికి మళ్ళీ నాలుగు పడుతున్నాడు. ఇలా అబ్బా ఒక్కటి పడితే బాగుంది అని చెప్పి ఇలా ఒక్కొక్క డ్రాప్ పడుతుంది పై నుంచి. వీడు అనుకుంటున్నాడు ఒక డ్రాప్ పడుతుంది, తింటున్నాడు. ఈ లోపల వీడి కష్టాలు చూసి స్వయంగా భగవంతుడు వచ్చాడు. ఎన్ని కష్టాల్లో ఉన్నాడో బాబు వీడు. భగవంతుడే వచ్చి చేయి చాటాడు. సరే వచ్చేసేను. మరి ఈ వ్యక్తి ఏమంటున్నాడు, స్వామి ఆ ఒక్క డ్రాప్ వస్తుంది కదా, ఇది ఒక్కటి తినేసి నేను వచ్చేస్తాను. మళ్ళీ అంటున్నారు ఆ ఒక డ్రాప్ పడుతుంది. సరే ఒక డ్రాప్ అయిపోయింది కదా వచ్చేసి అని స్వామి చెయ్యి ఇలా అని. స్వామి ఇంకొకటి అదొకటి ఇలా ఒకటి ఉంటూనే కొన్ని కోట్ల జన్మలు అయిపోయాయి. ఆ వ్యక్తి ఎవరు కాదు, జీవులే. ఆ ఎలుకలేంటి రాత్రి పగలే. మరి ఈ ఏనుగా ఎవరు కాదు, అహంకారం. నేను నాని మాని అహంకారం. ఒక వ్యక్తి ఒక జీవుడు ఈ సంసారంలో పడగానే ఇన్ని రకాల కష్టాలు ఉంటాయి వాడికి. ఎన్ని చెప్పుకున్నా అన్ని రకాల కష్టాలు. కాలసర్పం కింద ఉంది. కాలం ప్రతి క్షణము కాలసర్పము మనల్ని తినేస్తూ మృత్యువుకు దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. మన ఆయుష్ని క్షీణింపజేస్తుంది. అయినా కూడా మనం మర్చిపోతాం. ఇవన్నీ మర్చిపోతాం. దానికి ఆ తేనె పట్టుకు కోసం సంసారంలో ఉన్న ఆ కాస్త సుఖం కోసము అన్నిటినీ మర్చిపోతాం. భయంకరమైన కష్టాలు కూడా మర్చిపోతాం. చివరికి భగవంతుడు వచ్చి చేయి చాచినా కూడా మనం స్వామి ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అని చెప్తూ ఎంత మర్చిపోతాం. ఇదే భవాటారం. జడభరత మహారాజు రఘుగణుడికి ఉపదేశం చేస్తున్నారు. స్వామి ఈ సంసారమే ఇంకా భయంకరమైన అడవి. అందులో ఒకసారి ప్రవేశించారంటే ఆ వ్యక్తి ఎప్పటికీ బయటకు రాడు. ఎప్పటికీ లేదు. ఒకవేళ మహాత్ముల యొక్క సహాయం ద్వారా వారికి ఆశ్రయం తీసుకుంటే రాదు. మహాత్ములు ఎవరికైతే తెలుసు ఈ సంసారం నుండి బయటపడడం ఎలా అనే విషయం వారికి తెలుసు, అటువంటి వ్యక్తులు సహాయం తీసుకుంటే వారు బయటపడరు అని చెప్పి అద్భుతంగా ఉపదేశం చేశారు జడభరత మహారాజు రఘుగణ రాజా. చూడండి ఎంత అద్భుతంగా ఉపదేశం చేశారు. చివరికి జడభరత మహారాజుకి భగవంతుడి ప్రాప్తి కలిగింది. సరే తర్వాత రకరకాల భరత వర్షాన్ని వర్ణించారు. చూడండి భరత వర్షంలో జన్మ తీసుకోవడమే భాగ్యము. భరత వర్షంలో జన్మ తీసుకోవడమే భాగ్యము. ఎంతో భాగ్యం ఉంటే కానీ భరత వర్షంలో జన్మ తీసుకోదు. స్వయంగా దేవతలే ప్రార్థిస్తున్నారు భరత వర్షంలో జన్మ తీసుకోవడానికి. స్వామి మాకు భరత వర్షంలో జన్మ ఇవ్వండి. అహో అమీషాం కిమకారి శోభనం జన్మ లబ్ధం విషు ప్రసన్న ఏషాం జగతో స్వయం హరి జన్మ లబ్ధం విషు భారతాజిరే ముకుంద సేవో పైకం స్పృహాన్ని.
దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి మనుషులు జన్మ ఇవ్వండి. ఎందుకయ్యా? మనుషులు చాలా భాగ్యవంతులయ్యా. ఎందుకని భాగ్యవంతులు? మనుషులు చూసి స్వయంగా భగవంతుడు కూడా ప్రసన్న అయిపోతున్నారు. అయ్యా ఈ మనుషులు సాధన చేస్తే నా దగ్గరికి రాగలరు. అది కూడా 8 జన్మ లబ్ధం ఋషు భారతాచార్య భరత వర్షంలో జన్మ తీసుకున్న వారు చాలా భాగ్యవంతులు. ముకుంద సేవ వైకుంఠం, ముకుందుని యొక్క సేవ సులభము. చూడండి, మనుషు జన్మ తీసుకున్న భగవంతుడి సేవ మనకే సులభం. చూడండి, ఇప్పుడు ఏదైనా స్వామిని దర్శించాలి, వెంటనే మీరు దర్శించగలరు, ఎక్కడికైనా సరే. హరికథ వినగలరు, చెప్పడానికి మా సులభమైంది, వినడానికి మీకు సులభమైంది. ఏదైనా వ్రతం చేయాలనుకున్నారు, సులభం. ఏదైనా పుణ్యకార్యం, తీర్థయాత్ర ఏం చేయాలన్నా సులభమే. దేవతలకు సులభం కాదు. ఎందుకంటే దేవతలకి గుళ్ళు గోపురాలు వ్రతాలు ఏం లేవండి. ఇప్పుడు అంతెందుకండి బాబు, ఇక్కడ చెప్తున్నారు, నయత్ర వైకుంఠ కథాసుదాక నా సాధవో భాగవత సదాశ్రయ నయత్ర యజ్ఞేశ మహా మహోత్సవ సురేషలోకి నవైవ సేవ్యత. స్వర్గలోకం కూడా ఎందుకు పలికారు అంటున్నారు, దేవతలే అంటున్నారు. ఎందుకంటే అక్కడ కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి ఇవేం ఉండవండి. అర్థమవుతుందా? నా వైకుంఠ కథాసుధ, వైకుంఠ కథ అంటే భాగవతం. భాగవతం చెప్పేవాళ్ళు ఉండరు, వినేవాళ్ళు ఉండరు అక్కడ. అర్థమవుతుందా? సరదాగా ఇక్కడ రాముల వారి దర్శనం చేయొచ్చు, కృష్ణుడు దర్శనం చేయొచ్చు. ఇలా అక్కడ గుళ్ళు గోపురాలు ఏముండవండి. మరి స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గలోకానికి వెళ్ళాలంటున్నారు. ఏముంది అక్కడ? కేవలం భోగమే, చేసుకున్న పుణ్యాన్ని భోగించడమే. అక్కడ ఇంకా ఉండవు పనే లేదు. స్వర్గలోకంలో స్వయంగా దేవతలే అంటున్నారు. కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి అక్కడేదో జరుపుకుంటారు. ఏం పని ఉంది? గుళ్ళు గోపురాలే లేదు. దేవతలు కేవలం భోగిస్తారు. వారు చేసుకున్న పుణ్యం, పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం. ఆ పుణ్యం ఉన్నంత వరకు భోగిస్తారు. పుణ్యం క్షయం అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళు కూడా కింద పడాల్సిందే. మళ్ళీ మనుషు జన్మ అని గ్యారెంటీ ఇవ్వదు. చూడండి, దేవతలకు సరే పుణ్యం క్షయం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ మనిషి జన్మ అని కూడా గ్యారెంటీ లేదండి. ఏ జన్మైనా కావచ్చు. చూడండి ఎంత భయంకరం. కనుక మనిషిగా భరతవర్షంలో జన్మించడం, అది కూడా కలియుగంలో, కలు భవిష్యంతి నారాయణ పరాయణ 11వ స్కందంలో మనకు వస్తుంది. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో జన్మించిన జనులు భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి సత్యయుగంలో మాకు జన్మక్కర్లేదు, ద్వాపరయుగంలో మాకు జన్మక్కర్లేదు, మరి త్రేతాయుగంలో మాకు జన్మక్కర్లేదు, మరి ఏ యుగంలో కావాలి? కలియుగంలో కావాల్సి. ఇదేంటయ్యా బాబు విచిత్రంగా అడుగుతున్నాను. మరి సత్యయుగంలో లక్షల సంవత్సరాలు బ్రతుకుతారు, త్రేతాయుగంలో వేల సంవత్సరాలు బ్రతుకుతారు, ద్వాపరయుగంలో వేల సంవత్సరాలు బ్రతుకుతారు. మరి కలియుగంలో అల్పాయుషులే కదా స్వామి. స్వామి కలియుగంలో అల్పాయుషుని సరే చేసే సాధన కృష్ణారావు అంటే చాలు, అయిపోయింది బ్రతుకుతారు. మరి త్రేతాయుగం, మరి సత్యయుగంలో లక్షల సంవత్సరాలు ధ్యానించాలి స్వామి. లక్షల సంవత్సరాలు ధ్యానించిన తర్వాత అది కూడా గ్యారంటీ లేదు, భగవంతుడు. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయాలి, గోల్డెన్ చేయాలి, రాజసూయ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, వాజపేయ యజ్ఞం, ఇలా గోల్డెన్ చేయాలి. అందరికి కూడా సాధ్యం కాదు. ద్వాపరయుగంలో సేవ పరిచయం చేయాలి, పూజ అర్చన, ఇది కూడా సాధ్యం కాదు. కానీ కలియుగంలో స్వామి తద్ హరికీర్తన, కేవలం కూర్చొని పడుకున్నప్పుడు, నించున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు కృష్ణారామ అంటే చాలా అయిపోయింది. ఎంత సహజమో చూడండి. 3 యుగాల్లో జనాలు భగవంతుని ప్రార్థిస్తున్నారు, కలియుగంలో జన్మ కావాలి. దేవతలు ప్రార్థిస్తున్నారు, స్వామి మా కలియుగంలో జన్మ మనిషి జన్మ. కనుక మనం ఎంత భాగ్యవంతులు ఉంటుంది. మరి భాగ్యం కూడా ఒకవేళ మనం సరైన మార్గంలో ఈ మనుషుల శరీరాన్ని పెడితే అప్పుడు ఈ భాగ్యం అంటే తెలుస్తుంది. అంతేకాని ఊరికే పొందులాభం. మీ దగ్గర బంగారం ఉంది, లేకపోతే డబ్బు ఉంది, ధనం ఉంది, కానీ మీకే తెలీదు. అలాంటప్పుడు లాభం ఏంటి? మీరు రోజు ఆకలితో అబ్బా ఆకలిస్తుంది, తినడానికి తినలేదు, కానీ అన్నీ ఉన్నాయి మీ దగ్గర, కానీ మీ దగ్గర ఉన్నాయన్న విషయమే మీకు తెలియదు. మరి లాభం ఏంటి? ఒక వ్యక్తి దగ్గర ఒక 500-1000 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తికే తెలీదు డబ్బులు నా దగ్గర ఉన్నాయని. ఆకలితో అటు తిరుగుతున్నాడు, ఎవరైనా ఆకపోతే పెడితే బాగుంటుంది. లాభం ఏంటి? కనుక మనిషిగా పుట్టినప్పుడు మనిషి యొక్క జన్మ యొక్క మూల్యము, సామర్థ్యం ఏంటో తెలియాలి.
అప్పుడే జన్మ సార్థకమవుతుంది. కనుక తప్పకుండా మనందరం కూడా ప్రయత్నిస్తే భగవంతుడు ఈ జన్మలోనే పొందవచ్చు. ఇక్కడ దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు చూడండి. సురేషలోకి నవైవ సేవ్యత, స్వర్గలోకం కూడా ఎందుకు వేస్ట్ అంటున్నారు, దేవతల వేస్ట్ అంటున్నారు. ఎందుకు పనికిరాదా స్వర్గలోకం? ఎందుకంటే అక్కడ ఏం లేవు, ఉత్సవాలు లేవు, కేవలం విషయభోగం. మరి అక్కడికి ఇక్కడ తేడా ఏంటి? ఇక్కడ ఏ విషయభోగాలు ఉన్నాయో అక్కడ కూడా అవే విషయభోగాలు, ఒక 1000 రెట్లు ఎక్కువ. ఇక్కడ ఏ విషయభోగాలు ఉన్నాయో అక్కడ కూడా అది. ఇక్కడ మద్యం వైన్ ఇక్కడ దొరుకుతుంది, కాస్త క్వాలిటీ అక్కడ బాగుంటుంది, ఇక్కడ అంతగా బ్రాండెడ్ ఇలాంటివి అన్నీ తినే తిండి అన్నీ కూడా క్వాలిటీస్ ఉంటాయి. 1000 రెట్లు క్వాలిటీ ఎక్కువ అక్కడ. ఇప్పుడు చూడండి, అమెరికా లేకపోతే యూరోప్ కంట్రీస్, మరి ఇక్కడికి ఎక్కడ తేడా ఏమీ లేదు. ఇక్కడ రోడ్డు ఉన్నాయి, అక్కడ రోడ్డు ఉన్నాయి, కాకపోతే అక్కడ కొద్దిగా నీట్ అండ్ క్లీన్గా రోడ్డు స్మూత్గా ఉంటాయి, కూర్చొని పడుకోవాలని కూడా అనిపిస్తుంది, అంత బాగుంటాయి రోడ్డు. యూరోప్ కంట్రీస్లో, అమెరికా అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కాకపోతే క్వాలిటీ వేరుగా ఉంటుంది అంతే తేడా. అంతేగాని విచిత్రంగా ఏముండదు. సో అలాగే స్వర్గలోకంలో కూడా ఇవే ఉంటాయి, ఇలాగే జనాలు ఉంటారు, ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్వాలిటీ వారు ఎంత భోగించాలనుకుంటారో అంత, వారి పుణ్యానుసారంగా వాళ్ళు కూర్చోబెడతారు పైన కూడా. అంతేగాని అందరికీ ఒకే పొజిషన్లో కూర్చోబెట్టడం వాళ్ళకి చేసుకున్న పుణ్యాన్ని బట్టి. వారికి వెళ్ళగానే ఒక మాల వేస్తారండి, పూలమాల వేస్తారు. వాడి పుణ్యం క్షయమవుతుందంటే ఒక్కొక్క ఆ మాలలో ఒక్కొక్క పుష్పం వాడిపోతుంది. వాడికి అర్థమవుతుంది నా పుణ్యానికి ఎంత ఉంది అని. మొత్తం మాలలో ఉన్న పుష్పాలన్నీ వాడిపోతే వాడి పుణ్యం క్షయమైపోయినట్టు వాడు కింద పడిపోతాడు. మళ్ళీ వచ్చేది అమ్మ ఎక్కడ. కనుక వాడు కూడా అప్పుడప్పుడు చూసుకొని అయ్యో ఇంక 4 ఉన్నాయి పుష్పాలు మొత్తం వాడిపోతుంది అని చెప్పి వాడు కూడా వెళ్ళిపోతాడు. ఈ విధంగా భవాడారణ అరణ్యాన్ని వర్ణించారు జడభరతుడు. తర్వాత షష్టమ స్కందం వెళ్ళిపోతాము. షష్టమ స్కందంలో అజామిలోపాఖ్యానం. అజామిలోపాఖ్యానం గురించి బహుశా అందరూ వినే ఉంటారు, విన్నారా కదా? అజామిలుడు వినే ఉంటారు, కాస్త చెప్పుకొని వెళ్ళిపోతాము. అజామిలోపాఖ్యానం చూడండి, పంచమ స్కందంలో చివరి అధ్యాయంలో సుఖదేవ గోస్వామి నరకాల గురించి వర్ణించడంతో పరీక్షిత్ మహారాజు భయపడిపోయాడు. ఏంటి స్వామి ఇన్ని రకాల నరకాలు ఉన్నాయి? ఒక నరకంగా స్వామి 26 నరకాలు ఉన్నాయి. మరి చిన్న పాపం చేసిన వాడికి చిన్న నరకం, పెద్ద పాపం చేసిన వాడికి పెద్ద నరకం. మరి రకరకాల దొంగతనాలు, మానవంతాలు, ఇంటికి పండించడం, పిల్లలను చంపడం, భార్యను చంపడం, భర్తను చంపడం, ఇలా రకరకాలు వారు చేస్తున్న పాపాన్ని బట్టి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ని బట్టి వారిని ఆ నరకంలో వేసేస్తారు. సుఖదేవ గోస్వామి అంటున్నారు 80,000 కిలోమీటర్లు నడిపించుకొని తీసుకెళ్తారు నరకానికి వెళ్ళే దారి. చూడండి, ఒక వ్యక్తి పాపం చేశాడు, నరకానికి వెళ్ళాలి. యమదూతలు యమభాషం వేసేస్తారు. కేవలం భగవంతుడు భక్తులు తప్ప మిగతా వాళ్ళకి యమదూతలు కనిపిస్తారు. వారు వెళ్ళే లోపల 2 రోజులు వెళ్తారనగానే యమదూతలు వచ్చి వెళ్తూ ఉంటారు. అడ్రస్ కరెక్టా కాదా చూసుకుంటారు. వారికి మాత్రం కనిపిస్తారు ఎవరైతే వెళ్తారో. అప్పటి నుంచే భయపడిపోతారు. విచిత్రమైన వ్యక్తులు చూశాను నేను అని చెప్పి భగవద్భక్తులకి కల్లో కూడా రాదు యమదూతలు. సరే, యమదూతలు పాసం వేసి తీసుకెళ్ళిపోతారు. ఏం తీసుకెళ్తారు? స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది, సూక్ష్మ శరీరము కారణ శరీరం వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిన తర్వాత వాడికి ఇంకో శరీరం ఇస్తారు, దాన్నే యాతన శరీరం అంటారు. ఈ శరీరం ఇక్కడ పడిపోతుంది, స్థూల శరీరం, ఈ శరీరం భౌతిక శరీరం.
పాంచభౌతిక శరీరం ఇక్కడే పడిపోతుంది. యమభాష్యం వేయగానే ఇక్కడ పడిపోతుంది. కేవలం ఆ యొక్క మనసు, బుద్ధి, అహంకారం సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏదో ఒక శరీరం కావాలి కదా. మన శరీరం లేకపోతే వాడు ఏమనిపిస్తాడు? అక్కడ ఇస్తారు యాతన శరీరం, యాతనలు అనుభవించడానికి యాతన శరీరం. మరి ఇటువంటి శరీరము యాతనలు అనుభవిస్తుంటాడు, కష్టం తెలుస్తుంది, కానీ వాడు చావడు. మరి చచ్చిపోతే ఇంకెవడ అనుభవించాలి? ఒక దెబ్బ కొట్టగానే చచ్చిపోతాడు, అనుభవించేది ఎవరు? యాతనలు, భయంకరమైన యాతనలు. మరి అప్పుడప్పుడు మనకి సరదా చెప్తుంటారు, అబ్బా నరకంలో నూనెలో ఏం చేస్తారు, పకోడీ వేయించినట్టు. మరి అవి నిజమేనండి, ఇక్కడ రాస్తున్నారు, నిజమే ఇవన్నీ ఉన్నాయి. అంతెందుకండి బాబు, భయంకరమైన రక్తము, చీము, మరి దుర్గంధాలు, పెద్ద పెద్ద చెరువులే ఉంటాయి అక్కడ, అందులో వేసేస్తారు. పెద్ద పెద్ద అగ్ని గోళాలు ఉంటాయి, వాటిని తీసుకొస్తారు, ఈ గోళము ఈ గోళం మధ్యలో పెట్టేస్తారు. ఎలా ఉంటాయి? ఆ కష్టం అనేది అనుభవిస్తారు. చేసుకున్న పాపానికి ప్రతీహారంగా కష్టాన్ని అనుభవిస్తారు ఆ యాతన శరీరంలో. ఎన్నో భయంకరంగా ఇలా వాడిని వాడు చేసుకున్న పాపాన్ని బట్టి ఆ కష్టాలు అనుభవిస్తారు. ఇవన్నీ చెప్పారు సుఖదేవ స్వామి పరీక్షిత్ మహారాజు. మరి వెంటనే పరీక్షిత్ మహారాజు అంటున్నారు, స్వామి అసలు నరకం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? సరే పాపం ఏదో చేశారు, నరకం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అన్నారు సుఖదేవ స్వామి. స్వామి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాప చేస్తాం, మళ్ళీ లాభం ఎలా? ఏనుగు స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒంటికి వచ్చి మళ్ళీ మట్టేసుకుంటుంది, మరి లాభం స్నానం చేసింది ఏనుగు, స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మట్టేసుకుంటుంది, మరి స్నానం చేసి లాభం ఏంటి? కుంజర శౌచవాడు, కుంజరం అంటే ఏనుగు స్నానం లాగా. పరీక్షిత్ మహారాజు అంటున్నారు, మా రాజ్యంలో కూడా చాలామంది దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు స్వామి, మేము వాళ్ళకి దండన ఇచ్చేవాళ్ళం, జైల్లో వేసేవాళ్ళం, ఒక 1000 కొరడాలు అలా కుట్టేవాళ్ళం, అలా అయిపోయింది. ఆ వ్యక్తి జైలు నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత రోజు నుంచి మళ్ళీ దొంగతనం చేయడం మొదలు. పరీక్షిత్ మహారాజు అంటున్నారు, మరి ఈ ప్రాయశ్చిత్తంలో లాభం ఏంటి? అప్పుడు సుఖదేవ స్వామి అంటున్నారు, స్వామి నిజంగా ప్రాయశ్చిత్తం వల్ల లాభం లేదు. ఎందుకంటే పాప వాసన అనేది ఉంది కదా, వాళ్ళు పాపపు వాసన ఉంది కాబట్టి పాపం చేయడానికి వాడిని ప్రోత్సహిస్తుంది ఆ వాసన. ఈ జన్మ కాదు, ఎన్నో జన్మల నుంచి పాప వాసన అనేది హృదయంలో ఉంది. పాపం చేశాడు, వారికి దండనిచ్చారు, మళ్ళీ వాసన పడలేదు కదా, మళ్ళీ ఆ పాపం చేస్తాడు. పాప వాసన కూడా బాగుంటాయి. అప్పుడు సుఖదేవ స్వామి అంటున్నారు, కేచిత్ కేవలయ భక్త్యా వాసుదేవ పరాయణ అగం దున్వంతి కాస్నేన నీహారమివ భాస్కర. చూడండి, బ్రహ్మచర్య ద్వారా నియమం నిష్టం ద్వారా కూడా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాడు. కేవలం భక్తి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరిశుద్ధుడు. పాప వాసన కూడా పోతుంది భక్తి ద్వారా. అది కూడా ఎవరికి భక్తి? వాసుదేవ. ఎన్ని రకాల వ్రతాలు, పుణ్యాలు, దాన ధర్మాలు చేసినా కూడా ఒక వ్యక్తి పాప వాసన పోదు. ఎప్పటి వరకు ఆ వ్యక్తి భక్తి చేయరు. ఎలా చూడండి, వెదురు కాల్ చేసేస్తారు కావాలండి, ఎందుకంటే మళ్ళీ కొత్త వెదురు వస్తుంది. వెదురు చెట్టు పాత అయిపోయిన తర్వాత కాల్ చేసేస్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చెట్లు పుట్టుకొస్తాయి. వెదురు చెట్టు ఇంకా బలంగా వస్తాయి. పూర్తిగా వేర్లతో సహా పెకిలించాలి. ఇప్పుడు చూడండి, పొలాల్లో ముళ్ళ చెట్లు, మరి పొలం అంతా అయిపోయిన తర్వాత కాల్చేస్తారు, మొత్తం పొలమే కాల్చేస్తారు. అయినా కూడా కాస్త ముళ్ళ చెట్లో వేరు లోపలికి ఉండిపోతుంది కదా, భూమి లోపలికి. మళ్ళీ పైరు వేసే సమయానికి మళ్ళీ ముళ్ళ చెట్టు వచ్చేస్తుంది. ఇంత కాల్చారే, అవి వేరు లోపలికి వెళ్ళిపోయాయి, భూమి లోపలికి వెళ్ళిపోయాయి. మళ్ళీ కాస్త వర్షం వచ్చిందంటే మళ్ళీ ఒక చెట్టు వచ్చేస్తుంది. అలాగే పాప వాసన అనేది ఎన్నో వందల వేల జన్మల నుంచి పాప వాసన ఉంది కనుక, ఉంది కాబట్టి పాపం చేయడానికి నెట్టబడుతున్నాము.
ఇష్టం లేకపోయినా ఒక్కోసారి పాపం చేయాల్సి వస్తుంది. కేవలం భక్తి చేయడం ద్వారా మాత్రమే స్వప్నంలో కూడా యమదూతలను చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ప్రాయచిత్తాన్ని చిన్నాని నారాయణ పరానుభవాన్ని, కేవలం నారాయణ భక్తి చేసిన వాడే బయటపడిపోతాడు. నా నిష్పుణంతి రాజేంద్ర సురా కుంభ వివాహం. ఒక పాత్రలో సారా మద్యం వేసేస్తాను. మరి మద్యం పాత్రని మొత్తం భరతవర్షంలో ఉన్న తీర్థాలన్నింటిలో శుభ్రం చేసినప్పుడు శుభ్రపడదు. మద్య పాత్రని గంగా నీళ్ళతోటి గోదావరితోటి శుభ్రం చేసినప్పుడు శుభ్రపడుతుంది. శత్రుని మన కృష్ణ పదారవిందయో నివేశితం పునరాగేషం నతే యమం పాశ కృతం చ తత్పట స్వప్నే పశ్యంతి నచీర్ణ విష్కృత. కనీసం కల్లో కూడా యమదూతలు రారండి. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వారికి, కృష్ణ భక్తి చేసేవారికి కల్లో కూడా యమదూతలు రాదు. అత్ర చోదాహరం గీతం ఇతిహాసం పురాణం. ఇప్పుడు చెప్తున్నారే సుగరే కోసం అంటున్నారే, ఒక చిన్న కథ చెప్తాను. ఇంతకుముందు జరిగిన కథ, ఇతిహాసం. పూర్వము ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో, అది కూడా కాన్యకుబ్జ గోత్రంలో, సర్వశ్రేష్టమైన గోత్రం కాన్యకుబ్జ గోత్రం. ఆ గోత్రంలో ఒక కుటుంబంలో ఒక ఆయన జన్మించాడు, అజాముడు. తండ్రి చెప్పినట్లుగా అన్నీ చేసేవారు. తర్వాత కాస్త పెద్ద అయిపోయారు, వివాహం కూడా అయిపోయింది. తండ్రి చెప్పేవారు, అయ్యా పుష్పాలు తీసుకురండి, పండ్లు తీసుకురండి, కాస్త కట్టెలు తీసుకురండి, యజ్ఞం చేద్దాం. ఈ విధంగా రకరకాల. అజాముడు తండ్రి చెప్పినట్లుగా కుటుంబంలో మంచిగా ప్రవర్తించేవారు, ఉదయం త్రిసంధ్య చేసేవారు, ఇలా చేస్తారు. ఒకసారి ఏం జరిగింది, ఈ అజామిలుడు అడవికి వెళ్ళారు పండ్లు సేకరించడానికి, పుష్పాలు సేకరించడానికి, కట్టెలు తీసుకురానికి అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారి వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక వేశ్య ఒక శూద్రుడితోటి రమిస్తుంది. వారిద్దరు అక్కడ పడుతున్నారు. ఎప్పుడైతే ఈ వేశ్య పాడుతుంది, ఏ పాటలు పాడుతుంది, వాడు అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పాటలు విన్నాడు ఈ అజాన్, చూడండి మెల్లగా మాయ అనేది ఒకేసారి పట్టుకోదండి, మెల్లమెల్లగా లాక్కలు, ఒకేసారి పట్టుకెళ్ళదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఎప్పుడైతే పాటలు వస్తున్నాయి, మరి ఈయనకేం అనిపించలేదు, అరే పాటలు ఎక్కడో వస్తుంటాయి, నాకెందుకు, నా దారి నేను వెళ్ళిపోతాను అనిపించింది. సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి పాటలు? ఓ అక్కడి నుంచి వస్తున్నాయి. ఏ పాటలు వస్తున్నాయి? కాస్త రెండు చెవులు పెట్టి విన్నారు. ఓ ఫలానా పాట వస్తుంది, ఎవరు పాడుతున్నారు, ఒకసారి పాడే వ్యక్తిని చూద్దాం కదా అని అనిపించింది. ఒక్కొక్కటి అనిపిస్తుంది. మెల్లమెల్లగా వెళ్ళాడు, మెల్లమెల్లగా వెళ్ళాడు, మెల్లమెల్లగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ వేషరాలని, ఆ సోదరుని అక్కడ పడున్నామని చూశారు. చూడండి, మొట్టమొదట చెవులు లాగా, తర్వాత కళ్ళు అంటున్నాయి, చూద్దాం కదా చూద్దాం కదా చూద్దాం కదా. ఏమో వ్యక్తిని చూశారు, చెవులన్నాయి విందాము, కళ్ళు అన్నాయి చూద్దాము. ఇక హృదయంలో ఆ దృశ్యం ఉండిపోయింది. ఆయన పుష్పాలు పండ్లు ఆ కట్టెలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనసులో ఆ దృశ్యం ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనసు లాగుతుంది అటువైపు. ఇంట్లోకి వెళ్ళారు, యజ్ఞయాగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మనసు అటే. సరే సరే మెల్లగా మళ్ళీ 4 రోజుల తర్వాత ఆ వేశ్య అడ్రస్ కనుక్కున్నారు. ఆయన అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాడు. మెల్లమెల్లగా ఇంట్లో ధనాన్ని తీసుకొచ్చి ఆ వేశ్యకి ఇవ్వడం, వేశ్యతో కలవడం మొదలుపెట్టాడు. చూడండి, వివాహమైంది, భార్య కూడా ఉంది, అయినా మెల్లమెల్లగా తల్లిదండ్రులను కూడా బయటకు పంపించేశాడు. భార్యని, సొంత భార్యని కూడా బయటకు పంపించేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా అమ్మేసి వేసి ఈసారి వేసని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు మెల్లమెల్లగా పాపం చేయడం మొదలుపెట్టాడు.
ఇక మెల్లగా ఇంతగా పాపంలో ప్రవృత్తి అయిపోయాడు. దొంగతనం చేయడం, మరి డబ్బు ఎలా వస్తుంది? దొంగతనం చేయడం, హత్యలు చేయడం, మరి ఇంత దారిదోపిడి, అన్ని రకాల పాపాలు చేశాడు. ఈయన చెయ్యని పాపం. ఆ వేషని పోషించడానికి మొత్తం ఒక 10 మంది సంతానం కూడా అయిపోయారు. ఈ 10 మంది సంతానాన్ని వేషని పోషించడానికి ఆయన చెయ్యని పాపం లేదు. అన్ని రకాల పాపాలు, మొత్తం ఈ సమాజంలో ఉన్న పాపాలన్నీ చేశాడు. ఇక ఇప్పుడు ఏమైంది? 80 సంవత్సరాల వయసు అయిపోయింది. పడున్న ఇప్పటికి కూడా వేసే గర్భవతి, చివరి సంతానం ఉన్నాడు, గర్భవతి ప్రస్తుతం 80 సంవత్సరాల వయసు పడున్న. ఆ సమయంలో కొంతమంది సాధువులు అక్కడికి వచ్చారు. ఆ సాధువులు ఆ ఊళ్ళో అడిగారు, అయ్యే ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా ఏంటి, మేము భిక్ష చేసుకోవాలి. మరి ఆ ఊళ్ళో ఈ అజామిలుడే బ్రాహ్మణుడు. సరే ఎవరు లేరు, ఆయన దగ్గర పంపించారు అని చెప్పి ఊళ్ళో జనాలు, అదో చివర ఇల్లు కనిపిస్తుంది, ఆ ఇల్లే బ్రాహ్మణ ఇల్లు, అక్కడికి వెళ్ళండి, మీరు భిక్ష చేసుకోవాలి. ఊళ్ళో జనాలు పంపించారు. ఈ సాధువులు వచ్చారు. చూసేసరికి చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది విషయం. ఈయన ఒక పతితుడు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కానీ పతితుడు అయిపోయాడు. ఈవిడ ఒక వేశ్య, వీరంతా పిల్లలు, ఈ ఇల్లు, ఇవి అంటారు. సరే ఎప్పుడైతే వారు భిక్షాందేవి అనగానే అజామిలుడు అన్నాడు, ఏమే ఎవరు వచ్చారు చూడు, ఏదో కాస్త భీమో పప్పు ఏదో ఇచ్చేసి, సాధువులు వచ్చారు, ఏదో ఒకటి ఇచ్చేసి అన్నారు అజామిలుడు. పాపం ఆవిడ తీసుకొచ్చి భిక్ష వేసింది. కానీ సాధువులు ఆయన అనుకున్నారు, ఎవరైతే సాధువులు ముఖ్యమైన ఆయన ఆ సన్యాసి అనుకున్నారు, సరే వీరి దగ్గర నుంచి ఎంతో కొంత భిక్ష తీసుకున్నాము, మరి వీరికి లాభం చేకూర్చాలి కదా, ఏదో ఒక లాభం చేకూర్చాలి. ఏం లాభం చేయాలి? వీరి దగ్గర నుంచి కొంత గ్రహించామన్నాము భిక్ష, మరి లాభం చేయాలి. ఏం చేయాలి? ఈ మంచం మీద పడున్నారు, ఆవిడేమో వేశ్య, మరి వీరికి చెప్దాము, హరినామం చేయండి, ఏకాదశి చేయండి, భాగవతం నేనండి, మరి మీరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వీరికి లాభం చేకూర్చాలి. ఏం చేయాలి? అప్పుడు ఆయన అనుకున్నారు, సరే ఒక ఉపాయం. ఏమండి, ఎంతమంది సంతానం? స్వామి 10 మంది సంతానం, ఇంకో సంతానం కూడా గర్భవతి మా ఆవిడ ప్రస్తుతం అన్నారు. సరే స్వామి, ఆ పుట్టబోయే పిల్లవాడికి మేము ఇచ్చే పేరు పెట్టగలరా? మేము పెట్టే పేరు పెట్టగలరా? ఆ స్వామి, ఇందులో ఏదో ఒక పేరు పెట్టాలి, మీరు సాధువులు కాబట్టి ఏదో ఒక మంచి పేరు పెడతారు, సరే పెట్టండి. మీ పుట్టబోయే పిల్లవాడికి నారాయణుడు అనే పేరు పెట్టండి. సరే స్వామి, మంచిదండి, మీరు వచ్చారు, ఓ పేరు ఇచ్చారు, మంచిదండి. సరే వారు వెళ్ళిపోయారు. అజామిలుడు గుర్తు చేస్తున్నారు వారికి, ఏమే వాళ్ళు వచ్చి చెప్పారు నారాయణ అని పేరు పెట్టమని. రోజు 4-5 సార్లు గుర్తు చేస్తున్నాడు, నారాయణ నారాయణ. చూడండి, భగవంతుడు నామము స్మరించాలని ఏం లేదు ఆయనకి, ఊరికి అంటున్నారు. నారాయణ అని పేరు పెట్టమని చెప్పారు కదా మన పిల్లవాడు. ఆ పిల్లవాడు పుట్టాడు, నారాయణ తిన్నాడా, నారాయణుడు ఏం చేస్తున్నాడు, నారాయణుడు తినిపించు, నారాయణకు ఉయ్యాలు, ఈ విధంగా రోజుకి 20 సార్లు 30 సార్లు 40 సార్లు నారాయణ నారాయణ అంటున్నాడు. చూడండి, ఏ క్షణమైతే ఇది నామ భాష్యం అంటారు. చూడండి, నామం జపించడం 3 అంటారు. శుద్ధ నామం కేవలం భగవంతుని మీద ప్రేమతో జపించడం, ఎటువంటి కోరిక ఎటువంటి కామన కోరకపోవడం శుద్ధ నామం. ఇంకోటి నామ అపరాధం, ఇది ఒక అపరాధం చేస్తూ నామం జపించడం. 3వది నామ భాష్యం, అంటే నామ అపరాధం లేదు, నామ భాష్యం, ఏదో ఒక వస్తువుని సంకేతం చేస్తూ చెప్పడం. ఇప్పుడు చూడండి, మనం సరదాగా ఎక్కడికైనా వెళ్ళామండి, ప్రచారం చేస్తూ భగవద్గీత తీసుకోవాలి, లేకపోతే విష్ణు సహస్రనామం చదవాలి, ఇక్కడికి వెళ్ళాము. మరి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు చూసినా ఈ హరే కృష్ణ వాళ్ళు వస్తూ ఉంటారు, ఎప్పుడు నామం చేస్తుంటారు, హరే కృష్ణ హరే కృష్ణ అని అంటారు. హరే కృష్ణ అని 2 సార్లు అన్నారు కదా, వారికి కూడా నామం నామ ప్రభు ఇది ఆలోచించదు.
అరే నీకు ఇష్టం లేదు, ఊరికే నా మీద ప్రేమతో కాదు, ఊరికి నన్ను తిడుతూ అన్నారు అని ఆ పాపం నామం చూడడు, అసలు ఎవరు అన్నారు అది కూడా చూడు, అసలు అన్నారా లేదా అన్నదే చూస్తారు. ఏ విధంగా అన్నారు, ఏ భావంతో అన్నారు, ఎప్పుడు అన్నారు అదేం చూడదు, అసలు అన్నారా లేదా అని చూస్తారు. మీరు కోపం తారండి, మరి చమత్కారంగా మజా చేస్తూ, మరి వెటకారం చేస్తూ కూడా అయినా కూడా నామం పడింది. సరే, ఇప్పుడు ఈ అజంతుడు ఏంటి, పిల్లవాడి పేరు నిజంగా నామ సంకీర్తన చేస్తున్నాడు. ఏంటి పిల్లవాడి పేరు నారాయణుడు. నారాయణుడు తిన్నాడా, నారాయణుడు ఏం చేస్తున్నాడు, దోగాడితో వస్తున్నాడా, నారాయణుడు ఉయ్యాలు అంటూ చిన్న పిల్లవాడు వాడిని దగ్గర తీసుకునేవాడు. ఈయన ఎప్పుడు తినేటప్పుడు ఆ చిన్నపిల్లవాడు కూడా తినిపించేవాడు. అందరికంటే చిన్నవాడు ముద్దొస్తున్నాడు. మెల్లమెల్లగా రోజుకి 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు నారాయణ 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 నారాయణ. మరి ఆ విధంగా కూడా భజన చూడండి. మరి ఈ రోజుల్లో పిల్లల పేరు మరి ఏం పేరు, మరి వెరైటీగా ఉండాలి. మరి ఒక్కోసారి సాధువుల దగ్గరికి వస్తారు, మా అమ్మాయి పేరు పెట్టండి స్వామి, మా అబ్బాయి పేరు పెట్టండి. మరి భగవంతుడి పేరు ఏదన్నా పెట్టామనుకోండి, ఇంత పాత పేరు పెడుతున్నారు ఏంటి స్వామి, కొత్త పేరు ఏమైనా చూసి పెట్టండి. ఒక ఆవిడ చిన్న పాప మా గురువుగారి దగ్గర రాధమ్మ అని పేరు పెట్టారు. స్వామి కొత్త పేరు పెట్టండి, పాత పేరు ఎందుకు పెట్టండి. అలా అనుకుంటున్నాను. మరి కొత్త పేర్లు ఏంటి, టింకు పింకు లింకు చేసిన ఈ రకరకాల ఈ పేర్లు ఉంటాయి, జానీ బోని ఇట్లాంటివన్నీ. మరి ఎందుకు పనికిరా, పిలిచే వాళ్ళకి లాభం లేదు, పేరు పెట్టుకున్న వాళ్ళకి లాభం లేదు, వినే వాళ్ళకి లాభం లేదు. సరే, సాధువుల కృప వల్ల నారాయణ పేరు పెట్టుకున్నారు. అంతిమ సమయం వచ్చేసింది, మృత్యు సమయం వచ్చేసింది. అజామినుడు పడున్నాడు మృత్యు శయ్య మీద, ఆయుష్ తీరింది, యమదూతలు వస్తున్నారు. మరి జీవితాంతం పాపం చేశారు ఈయన, పుణ్యమేం చేశాడే. యమదూతలు వచ్చారు, ఒక ముగ్గురు పాశాలు వేసుకొని, యమపాసం వేసుకొని వచ్చారు. యమపాసం వేసేసారు, మెళ్ళ వేసేసారు. యమదూతలు దర్శనం చేస్తున్నారు. యమదూతలు ఎలా ఉంటారు, భయంకరమైన రూపాలు, మలమూత్రాలు కూడా తెచ్చిస్తారు చనిపోయేవాళ్ళు. కారణం ఏంటి, ఆ భయంకరమైన రూపాలు చూసి భయపడిపోతారు. సగం ప్రాణం అప్పుడే పోతుంది వాళ్ళ ద్వారా. యమపాసం వేసేసారు. ఎప్పుడైతే వాళ్ళు చూసి భయపడిపోయి అజామినుడు ఆ పక్కనే ఆడుకుంటున్నాడు చిన్నపిల్లవాడు. నారాయణ నారాయణ ఎవరు వచ్చారు చూడు, నారాయణ పిల్లోడు పిలిచాడు. ఓ నారాయణ, ఎవరు వచ్చారు, భయం వస్తుంది నాకు, ఓ నారాయణ అంటూ ఒకేసారి అన్నాడు. మళ్ళీ ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, భాష ఈ నారాయణ శబ్దం ఎక్కడికి వెళ్ళిపోయింది, 7 లోకాలని భేదిస్తూ వైకుంఠం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నారాయణ చెవులో పడిపోయింది. బా, ఎవరో నన్ను పిలుస్తున్నారేంటి, స్వయంగా నారాయణ అంటున్నాడు, ఎవరు నన్ను పిలుస్తున్నారు, వెళ్ళండి అన్నాడు నారాయణ. విష్ణు పార్షదులు అన్నారు, స్వామి మిమ్మల్ని కాదు, వాళ్ళ పిల్లోడు పిలుచుకుంటున్నాడు ఆయన. వాళ్ళ పిల్లోడు పిలవడండి, నన్నే పిలుస్తున్నాడు, తీసుకురండి ఆయన. అప్పుడు విష్ణుదూతులు అంటున్నారు, స్వామి వాళ్ళ పిల్లవాడి పేరు, చిన్న పిల్లవాడి పేరు నారాయణుడు, ఆయన మీద శ్రద్ధతోటి నారాయణుడు. మరి నారాయణ అనే పేరు ఎప్పటి నుంచి ఉంది, అనాది కాలం నుంచి. మరి నారాయణుడు నేనా వాడా, మీరే స్వామి. మరి నారాయణ పేరు నాదన్నప్పుడు మరి పిలిచే పేరు కూడా నాదే, తీసుకురండి మనం. విష్ణుదూతలు వెళ్ళారు విమానం తీసుకొని పిలవడానికి, అజామిని తీసుకురావడానికి. అప్పుడు యమదూతలు అన్నారు, స్వామి మీరెవరు, అసలు మీరెవరు చెప్పండి నువ్వు. స్వామి పాపిని తీసుకురావడానికి మేము వచ్చాము, వీడిని తీసుకెళ్తే మాకు ప్రమోషన్ కూడా వస్తుంది, ఇంతకంటే పాపి ఎవరు లేడు. ఎన్ని రోజుల నుంచి మేము కాల్చి కూర్చుకున్నాము, వీడి ప్రాణం ఎప్పుడు పోతే మేము తీసుకెళ్తాము. అప్పుడు విష్ణుదూతులు అన్నారు, వీడి పాపం ఏంటి, వీడి పుణ్యాత్ముడు. పుణ్యాత్ముడా, వీడు చేయని పాపం లేదు స్వామి,
మరి ఎన్ని రకాల పాపాలు చేసినా కూడా భగవాన్ నామాన్ని గ్రహించాడు కాబట్టి ఒక్కసారి నారాయణ అంటే చాలు అన్ని పాపాలు పోయాయి అంటూ విష్ణువుడు జ్ఞానోపదేశం చేస్తారు. ఆ యమదూతల్ని అక్కడి నుంచి పంపించేశారు. యమదూతలు వెళ్ళారు. యమదూతలు ఎక్కడికి వెళ్ళారు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ పాశాలు అక్కడ పడేశారు. స్వామి, ఈ రోజు నుంచి మేము డ్యూటీ చేయం. ఏమైందండి మీకు? స్వామి, భయంకరమైన పాపిని తీసుకెళ్ళడానికి మేము వెళ్ళాము. మరి కొంతమంది పీతాంబరం వేసుకొని చతుర్భుజ రూపంలో వచ్చారు. వారు ఆ పాపిని కూడా రక్షించారు. అదేంటంటే నా పాపి కాదు, పుణ్యాత్ముడు అంటున్నారు. మీకంటే ఎవరైనా ప్రభు ఉన్నారే? అప్పుడు యమధర్మరాజు అంటున్నారు, నాకంటే కూడా ఒక ప్రభు ఉన్నారు, ఆయనే భగవంతుడు. ఆయన నియమం ప్రకారమే అన్నీ. నేను ఒకటే ప్రభు కాదు, నాకంటే పెద్ద ఆయన. అప్పుడు జ్ఞానోపదేశం చేస్తున్నారు స్వయంగా యమధర్మరాజు యమదూతకి. అసలు ధర్మం సూక్ష్మమైనది చూడండి. మరి ఇన్ని రకాల పాపాలు చేసిన వ్యక్తి ఒక్కసారి, అది కూడా పిల్లవాడి పేరు చెప్తూ నారాయణ అనే 4 అక్షరాలు చెప్పగానే కోట్ల జన్మల పాపాలు పోయాయి. ఈ జన్మ పాపాలు కాదు. మరి ఇదేంటిది? రహస్యం ఏంటి? దీన్నే వైష్ణవ ధర్మం అంటారు. వైష్ణవ ధర్మము ఎలాగే మరి పాపాలు ఎలా పోయాయి, ఎందుకు పోయాయి అనే ప్రశ్న లేదు. భగవన్ నామం యొక్క పవిత్రత, భగవన్ నామం యొక్క ఇంత శక్తివంతమైనది. పాపి కూడా సామర్థ్యం లేదు పాపాలు చేయడానికి. మరి ఈ ధర్మము ఎవరికి తెలిసాయి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వయంగా భగవంతుడే ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. నవై విధు ఋషయో నాటి దేవతలు కూడా తెలియదు ఈ ధర్మం గురించి, ఋషిములు కూడా తెలియదు. మరి ఇంకెవరికి తెలిసాయా ఈ ధర్మం గురించి? స్వయంభూ నారద శంభు కుమార కపిలో మనము ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసికం భయం. 12 మందిని ద్వాదశ మహాజనులు అంటారు. ఈ 12 మందికి మాత్రమే తెలుసు ధర్మమే. స్వయంభూ బ్రహ్మకు తెలుసు, నారద తెలుసు, శంభు శివుడికి తెలుసు, కుమార చతుస్సనాతను తెలుసు, కపిల భగవాను తెలుసు, మను స్వయంభూ మను తెలుసు, ప్రహ్లాదుడు తెలుసు, జనక మహారాజు తెలుసు, భీష్ముడు తెలుసు, బలి మహారాజు తెలుసు, వైయాసి అంటే సుఖదేవ గోస్వామి తెలుసు, వయం అంటే నాకు తెలుసు. యమధర్మరాజు అంటున్నారు ఈ 12 మంది పేర్లండి. ఈ 12 మందికి మాత్రమే నిజమైన ధర్మం ఏంటో వారికి తెలుసు. ఇలా ఉపదేశం చేశారు. నామోచ్చరణ మహాత్మ్యం హరే పశ్యతి పుత్రక. పిల్లవాడు పేరు పెట్టినా కూడా, పిల్లవాడిని పిలిచినా కూడా భగవన్ నామాన్ని స్మరించాడు కాబట్టి అజామిలోపి ఏనైవ మృత్యు మాసం ఉచ్యతే. భయంకరమైన మృత్యు నుండి బయటపడిపోయాడు అజామి. ఇవన్నీ వారిద్దరు మాట్లాడుకునేవి వింటున్నాడు అజామిలో. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అజామిలో. ఎక్కడికి వెళ్ళాడు? హరిద్వార్ వెళ్ళిపోయాడు. చూడండి, బయటపడ్డాడు. ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళాడు. వెళ్ళి ఒక ఆశ్రమంలో సేవ చేశాడు. అంతిమ సమయం వచ్చేది, మళ్ళీ వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇంతటితోటి అజామిలో వ్యాఖ్యానం అయిపోయింది. ఇక వృత్తాసురుడు మిగతా విషయాలు. వృత్తాసురుడు చతుశ్లోకి బాగపోతుందండి. ఆ విషయం గురించి రేపు చెప్పుకుంటాను సార్. బోల్డని విషయాలు ఉన్నాయి, సమయం తక్కువ. ఎందుకంటే ఒక గంట 2 గంటల్లో భాగవతం అయ్యే పరిస్థితి కాదు. కనీసం 3 అవర్స్. మరి ఇంకా వదులుకుంటే ఉదయం 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్, 4 అవర్స్, ఇలా 7 రోజులు అలా చెప్పుకుంటే ఇంకా మిగతా విషయాలు కూడా వదలకుండా మనం చెప్పుకోవాలి. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తే ఎంత పరిగెత్తాలి. కనుక మనం అన్ని విషయాలు చెప్పుకుంటూనే వస్తున్నాం. రేపు కూడా చెప్పుకుంటాం. రేపు 6వ రోజు, 7వ రోజు, రేపు 7వ రోజు, ఈరోజు 6వ రోజు, రేపు 7వ రోజు. ఒక పని చేద్దాం, ఇంకెప్పుడైనా భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ భాగవతం చెప్పుకుంటాం. ఈసారి దశమ స్కందం పెట్టుకుంటాం. దశమ స్కందమే 7 రోజులు పెట్టుకుంటాం. అద్భుతంగా ఉంటుంది. కేవలం కృష్ణుడు లీలడే 7 రోజులు చెప్పుకోవచ్చు. బాల్యం నుంచి ద్వారకా లీలల వరకు, బృందావన లీలడు, మథురా లీలడు, ద్వారకా 3
అన్నీ వచ్చేస్తాయి. ఉత్తర దశమస్కందమే 90 అధ్యాయాలు, దశమస్కందం 7 రోజులు చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం లభించాలి కనుక మరి ఎంతవరకు స్వామి అనుగ్రహమో అంతవరకు అన్ని టచ్ చేస్తాం. చివరి వరకు వెళ్తాను. మహాత్ములు చెప్పుకున్నాం అని చెప్పుకున్నాం, చివరి మహాత్ములు చెప్పుకున్నాం. ఇలా రేపు వచ్చేసరికి ఇక వృత్తాసుడు చతుర్శ్లోకి భాగవతం 4 శ్లోకాలు ఉంటాయి. ఆ 4 శ్లోకాల గురించి చెప్పుకుంటాం. ప్రహ్లాదుడి చరిత్ర చెప్పుకుంటాం. అలాగే గజేంద్ర మోక్షం, అలాగే వామనావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణ అవతారం. ఇంతతో రేపు 7వ రోజు పూర్తయిపోతుంది. ఎల్లుండి గరుడ పురాణం ఒకరోజు, ఇంతతో అయిపోతుంది. భవిష్యత్తులో మళ్ళీ స్వామి అనుగ్రహం. నిజానికి సత్సంగం అంటే చెప్పడానికి అవకాశం కానీ వినడానికి అవకాశం కానీ స్వామి అనుగ్రహం. లేకపోతే స్వామి అనుగ్రహం లేకపోతే ఎవరికి ప్రాప్తం కాదు. దీన్నే అంటారు సత్సంగం అంటారు. ఈ సత్సంగం అనేది స్వామి అనుగ్రహం. మిగతా పుణ్యకర్మాలన్నీ కూడా మనం చేసుకున్న కర్మను బట్టి చేయగలం. కానీ సత్సంగం అనేది మనం చేసుకున్న కర్మను బట్టి రాదండి, స్వామి అనుగ్రహం వల్ల వస్తుంది. చూడండి ఎంతోమంది ఇప్పుడు 7 రోజుల నుంచి ఒక 5-6 రోజుల నుంచి వింటున్నారు. మొదటి రోజు ఎంతమంది ఉన్నారు, 2వ రోజు ఎంతమంది, 3వ రోజు ఎంతమంది, ఎంతమంది వస్తున్నారు, కొత్త వ్యక్తులు వస్తున్నారు, పాత వ్యక్తులు వెళ్తున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది కాలేకపోతున్నారు, ఏదో పని మీద వెళ్ళిపోతున్నారు. చూడండి అది స్వామి యొక్క అనుగ్రహం. నిజానికి ఆయన అనుగ్రహం లేకపోతే అసలు చూడండి కంటిన్యూగా మేము అందరం నుంచి 3 అవర్స్ రావడం వెళ్ళడం, 3 అవర్స్ 6 అవర్స్ బస్సులో కూర్చుంటున్నాం. మరి స్వామి అనుగ్రహం. వర్షం భయంకరమైన వర్షం వస్తున్నారు, అయినా కూడా వస్తున్నాను. ఎందుకంటే ఒకసారి సంకల్పించాము, ఒక 7 రోజులు చెప్పుకున్నాము. ఏదేమైనా సరే స్వామి అనుగ్రహం అండి. లేకపోతే ఈ లోపల మాకు జ్వరం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, అది ఇంకేం రావచ్చు. మరి చెప్పలేం కదా. మన ఒంట్లో బాగాలేకపోతే ఏం చేయలేము సార్, ఏ సాధన చేయలేము. అసలు భగవంతుని సాధన అసలు చేయలేము ఒంట్లో బాగాలేము. మిగతా పనులే చేయలేము ఒంట్లో బాగాలేకపోతే. ఇంకా భగవంతుని సాధన చేయగలమే, మరి చెప్పగలం ఏంటి మేము. లేకపోతే మీరు వినగలరా ఏంటి, జ్వరం 100 మంది వస్తే మీరు వినగలరా ఏంటి. ఇదంతా స్వామి అనుగ్రహం అండి. అలాగే భవిష్యత్తులో స్వామి అనుగ్రహం అయితే మళ్ళీ చెప్తామే. ఏ విషయాన్ని సరే రామాయణం కానీ దశమస్కందం కానీ మిగతా విషయం చెప్పుకుంటాం. ఒకసారి ఒక శ్లోకం చెప్పుకున్నాం మనం ఈరోజు 6వ రోజు, రేపు 7వ రోజు చివరి రోజు. ఇంకా మిగతా భక్తులు కూడా చెప్పండి రేపు చివరి రోజు, కనీసం 7వ రోజు అయినా కాస్త విన్నా కూడా మంచి భక్తమే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి
సన్నిధం కురు. ఒకసారి తులసీదేవి అష్టనామాలు. బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని. ఇవి 8 కూడా తులసీదేవి యొక్క అష్టనామావళి. 8 పేర్లు. ఎప్పుడు స్మరించిన త్రిసంధ్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్మరిస్తే చాలు కోట్ల జన్మల పాపాలు పోతాయి. మంగళమే మంగళం, ఇంట్లోకి మంగళమే వచ్చేస్తుంది. తులసీదేవి దర్శనము, స్పర్శ, నీళ్ళు పోయడం, నాటడము, ప్రదక్షిణము, నైవేద్యం ఇవన్నీ కూడా సేవలండి. తులసిని దర్శించడం సేవండి. ఉదయం లేచారు, దర్శించారు, స్నానం అయిపోయింది, స్పర్శ చేశారు, రోజంతా మంగళమే. తులసీదేవి అందుకే కళ్యాణి అన్నారు. ఇంకో పేరు తులసీదేవికి కళ్యాణం. ఆవిడ చేసే కళ్యాణము ఇంకెవరు చేయలేదు. కనుక తులసిని స్మరించడం, స్పర్శ చేయడం చాలా. రోజు నీళ్ళు పోయాలి, రోజు ప్రదక్షిణ చేయాలి, రోజు స్పర్శ చేయాలి. అంతెందుకండి, ఒక పత్రం, ఒక గ్లాసు నీళ్ళలో పత్రం వేసి రాత్రంతా ఉంచుకొని ఆ నీళ్ళు తాగినా కూడా రోగాలు రావు. గ్యాస్ట్రిక్ ఆ తులసి మొదల్లో ఉన్న ఆ మొదల్లో 33 కోట్ల దేవతలు నిత్యం వాసన చేస్తారు. తులసి మొదలు ఆ మట్టి కాస్త ఇలా నుదుటి మీద ఇలా పెట్టుకుంటే చాలు. మరి ఆ రోజంతా కూడా మృత్యు కూడా స్పర్శ చేయడం, ఇంత మహిమ ఉంది తులసి. ఒకరోజు చెప్పుకుంటాం, 7 రోజులు తులసి గురించే చెప్పుకుంటాం. 7 రోజులు కేవలం తులసి గురించే చెప్పుకుంటాం. తులసి చరిత్ర ఎలా వస్తుంది, మరి మొక్క ఎలా అయింది, ఎలా గోడములు ఉండేది, ఈ విషయాలు మళ్ళీ సాలగ్రామం, తులసి వివాహం, ఇవన్నీ